రైట్. క్లాస్ స్టార్ట్ అని మెసేజ్ పెట్టండి. బాగుంది సార్. క్లాస్ స్టార్ట్ అవుతుందని మెసేజ్ పెట్టండి. ఇప్పుడు చెప్పబోయేది మీకు ఏదైనా అర్థం కాకపోతే మీకు ఇప్పుడు పవర్ బిలో ఏం చేయలేరు. ఇప్పుడు చెప్పే ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్. మెసేజ్ పెట్టండి. 2 మెసేజ్ స్టార్ట్ చేస్తా. పెట్టాను.
ఎస్ అన్న. ఒక 2 minutes పవర్ పోయింది. పవర్ కోసం వెయిట్ చేస్తున్నా. నిన్న ఒక రిక్వెస్ట్ చెప్పాను ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ కాకముందే. నేను 7 లోపల మెసేజ్ 6:50 లోపల మెసేజ్ చేయకపోతే ఒక పని చేయండి రా అని. ఏం చెప్పాను? కాల్ చేయమని చెప్పారు సార్. ఒక్కరు కూడా కాల్ చేయాలి. భరత్ చేసేది కాల్. కాదు, టోటల్గా అందరికి పవర్ పోయింది. ఓకే, లెట్స్ డిస్కస్ సంథింగ్ ఎల్స్. మీరు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఐ విల్ క్లారిఫై దోస్ క్వశ్చన్స్. టైం వేస్ట్ చేయకుండా సునీల్ నేను పింగ్ చేస్తాను రా. వినా అనుకుంటే విను, ఇది డిస్కషన్ ఏమన్నా. లేదంటే వారు ఓకే అన్న. పవర్ అయితే లేదు ప్రస్తుతానికి. పవర్ వస్తుందాక ఏం చేయను. లెట్స్ చెప్పండి. ఏం క్వశ్చన్? నాకు డౌట్. డైలీ రొటీన్ ఏంటంటే ఏం చెప్పాలి సార్? అండ్ డైలీ బేసిస్. అంటే డైలీ బేసిస్. ఎస్. డైలీ బేసిస్ ఏముంటుందంటే మామూలుగా ఎట్లా చెప్పాలంటే, నేను చెప్పాను కదా స్ప్రింట్ విన్నావా? నేను చెప్పినప్పుడు స్ప్రింట్ అయ్యింది వెళ్ళిపోయావు అప్పటికి. సార్ నిన్న స్ప్రింట్ అయి చెప్పాను విన్నావా విజయ్? హలో, నిన్న స్ప్రింట్ అయి చెప్పాను విన్నావా అంటున్నా. విన్నాను సార్, అది విన్నాను సార్. స్టోరీస్ డైలీ బేసిస్ మీరు ఏం చేస్తారంటే, మీకు అసైన్ అయిన స్టోరీస్ని ఈచ్ స్టోరీకి సంబంధించిన రిక్వైర్మెంట్ ప్రకారం బ్యాక్ ఎండ్ టీమ్ మీకు క్వెరీస్ ఇస్తుంది. ఆ క్వెరీస్ తీసుకొని మీరు లోడ్ చేయడం, ట్రాన్స్ఫర్మేషన్ చేయడం, మోడలింగ్ చేయడం, క్యాల్కులేషన్స్ చేయడం, డాష్ బోర్డ్ని క్రియేట్ చేయడం, టెస్టింగ్ చేయడం, పబ్లిష్ చేయడం, అసైన్ టు క్లయింట్. ఇదే నడుస్తుంది డైలీ బేసిస్లో. మీరు ఏవైతే 7 స్టెప్స్ పవర్ బిఐలో 7 స్టెప్స్ అని చెప్పానో ఆ 7 స్టెప్సే నడుస్తాయి డైలీ బేసిస్లో. అంతే. ఏది డైలీ బేస్ మీద చేసేది. కాకపోతే అడిషనల్గా ఏమవుతుంది, బేస్డ్ ఆన్ యువర్ స్టోరీస్, మీకు అసైన్ అయిన స్టోరీస్ ప్రకారం ఎవ్రీడే. ఇప్పుడు ఒక స్టోరీ ఒక రోజులో కంప్లీట్ అయిపోవచ్చు, ఒక స్టోరీ 3 days పట్టచ్చు, ఒక స్టోరీ 5 days పట్టచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ డిఫికల్టీ ఆఫ్ ది స్టోరీ. సో స్టోరీ రిక్వైర్మెంట్ ప్రకారం క్వెరీస్ తీసుకొని డేటాను లోడ్ చేసుకోవడం, ఆ డేటాను చేసుకోవడం, మోడలింగ్ చేసుకోవడం, క్యాల్కులేషన్స్ చేయడం, విజువల్స్ క్రియేట్ చేయడం, డాష్ బోర్డ్ని కంప్లీట్ చేయడం, పబ్లిష్ చేయడం, క్లయింట్కి అసైన్ చేయడం, ఆటోమేషన్ చేస్తారు. దట్స్ ఆల్. ఎవ్రీడే సేమ్. స్క్రమ్ కాల్లో దేని గురించి డిస్కస్ చేస్తాను? స్క్రమ్ కాల్లో మీకు మూడు మీటింగ్స్ ఉంటాయి. ఒకటి డైలీగా ఉండేది స్టాండప్ మీటింగ్ అంటారు. డైలీ ఉండేదాన్ని ఏమంటారు? స్టాండప్ అనొచ్చు, సింకప్ అనొచ్చు, స్టేటస్ అనొచ్చు. క్లయింట్తో ఉండేది స్టాండప్ మీటింగ్ గుర్తుపెట్టుకోండి.
3 మీటింగ్స్ ఉంటాయి. సిగ్నల్ జరగలేదు ఇక్కడ. హలో, ఉంటాయి. నెంబర్ 1 డైలీ స్టాండప్. డైలీ స్టాండప్ అంటే హాఫ్ అన్ అవర్ మీటింగ్. ఓకే, ఈ హాఫ్ అన్ అవర్లో మనకు అసైన్మెంట్ టాస్కుల్లో మనం ఏం కంప్లీట్ చేసాము, ఎంతవరకు కంప్లీట్ చేసాము, ఏమైనా బ్లాకర్స్ ఉన్నాయా, బ్లాకర్స్ అంటే ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఆ బ్లాకర్స్ మనం ఇన్ఫార్మ్ చేయాలి. ప్రకారం వాళ్ళని చేయాలంటే చెప్తారు క్లయింట్, లేకుంటే మనమే సొల్యూషన్ అని చెప్పాలని చెప్తాం. సో ఇది డైలీ స్టాండర్డ్లో జరిగేది. సెకండ్ వచ్చేసి రెట్రోస్పెక్టివ్. రెట్రోస్పెక్టివ్ అంటే ఏంటంటే రెట్రోస్పెక్టివ్ గురించి పక్కన పెడతాం. ఇంకోటి వచ్చి బ్యాక్లాగ్ మీటింగ్. రాసుకోండి, బ్యాక్లాగ్. రెట్రోస్పెక్టివ్ తర్వాత చెప్తా. బ్యాక్లాగ్ మీటింగ్. నాలుగోది వచ్చేసి స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్. ఓకే, ఫస్ట్ వచ్చేసి డైలీ స్టాండప్, రెండోది రెట్రోస్పెక్టివ్, మూడోది బ్యాక్లాగ్ మీటింగ్, నాలుగోది స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్. బ్యాక్లాగ్ మీటింగ్లో ఏం చేస్తారంటే ఈ స్ప్రింట్ కాకుండా ఫ్యూచర్లో ఉండే స్ప్రింట్, అంటే నెక్స్ట్ స్ప్రింట్. ఇప్పుడు నా స్ప్రింట్ 12th స్ప్రింట్. ఇప్పుడు ఈ ఇయర్లో నా నడిచే స్ప్రింట్ ఏంటంటే 12th, ఐ గెస్. మంత్లీ 2 అన్నాం కదా, అంటే మంత్లీ 2 కావచ్చు, ఒక్కోసారి 3 కూడా పడతాయి. 6th మంత్ అది 12th స్ప్రింట్ నడుస్తుంది ప్రెసెంట్. ఇప్పుడు 12th స్ప్రింట్ నడుస్తుంది కాబట్టి పవర్ వచ్చింది, వైఫర్ అనండి. 12th స్ప్రింట్ నడుస్తుంది. సో 12th స్ప్రింట్ నడుస్తున్నప్పుడు నెక్స్ట్ 13th స్ప్రింట్లో మనకి ఏమైతే స్టోరీస్ ఉంటాయో వాటిని డిస్కస్, నాకు ఇది కావాలి, అది మా రిక్వైర్మెంట్, నాకు ఇది కావాలి అని ఇప్పుడు డిస్కస్ చేస్తారు. ఎందుకు డిస్కస్ చేస్తారంటే 13th స్ప్రింట్లో నేను పని చేయాలి అంటే, నేను స్టార్ట్ చేయాలి అంటే, నేను వర్క్ స్టార్ట్ చేయకముందే డిజైన్ అనేది ఫైనలైజ్ అయిపోవాలి. ఆ డిజైన్ని వైర్ ఫ్రేమ్ అంటాం, మాకప్ అంటాం, యూఐ అంటాం. అది ఫైనలైజ్ అవ్వాలి. దానికి సంబంధించిన క్వెరీస్ కూడా ఫైనలైజ్ అయిపోవాలి. అవునా? నేను వర్క్ చేయాలంటే ఏం చేయాలి? నేను వర్క్ స్టార్ట్ చేయాలంటే ఏం కావాలి? ఫస్ట్ ప్లాన్ రెడీ అయిపోవాలి కదా. సో ప్లాన్కి సంబంధించిన డిజైను, ప్లాన్కి సంబంధించిన క్వెరీస్ రెండు రెడీ అవ్వాలి. అందుకని అవి రెడీ అయ్యా లేదా అని మనం డిస్కస్ చేస్తాం. అదేవిధంగా ఫ్యూచర్లో నాకు వచ్చే కాల్స్ ఏమున్నాయి, ఇక్కడ కాంటే ఒక స్టోరీ, నెక్స్ట్ స్ప్రింట్లో నాకు వచ్చే స్టోరీస్ ఏమున్నాయి అనేది డిస్కస్ చేస్తాం. ముందర ఈ స్ప్రింట్లో డిస్కస్ చేస్తాం. ఎందుకంటే నన్ను ప్లాన్డ్గా ప్రిపేర్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ స్ప్రింట్లో నాకు ఈ స్టోరీస్ ఉన్నాయని నన్ను ప్లాన్డ్గా ఇక్కడ రెడీ చేస్తారు. అర్థమైందా? బ్యాక్లాగ్ మీటింగ్ ఎందుకు అర్థమైందా? అందరికి అర్థమైందా? ఓకే, ఇప్పుడు బ్యాక్లాగ్ మీటింగ్ అయిన తర్వాత ఇంకొక మీటింగ్ అని చెప్పా, స్ప్రింట్ ప్లానింగ్ అనేది ఎప్పుడు అవుతుందంటే స్ప్రింట్ రోజు స్టార్ట్ అవుతుంది. స్ప్రింట్ ఒక రోజు ముందు అవుతుంది. స్ప్రింట్కి ఒక రోజు ముందు అవుతుంది స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్. ఇదేమవుతుందంటే ఈ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్లో ఈచ్ స్టోరీకి మనం స్టోరీ
మేమంతా డిస్కస్ చేసుకుంటాం ఇంటర్నల్ మార్కెటింగ్తో మేము డిస్కస్ చేసి, సో నాకు ఇంత ఎఫర్ట్స్ పడుతున్నాయి కాబట్టి నేను దీనికి 5 స్టోరీ పాయింట్స్ ఇస్తా, దానికి 8 స్టోరీ పాయింట్స్ ఇస్తా, దీనికి ఒకటే ఇస్తా అని మేము డిసైడ్ అవుతాం. అది స్ప్రింట్ ప్లానింగ్. స్ప్రింట్ ప్లానింగ్ అయిపోయిన వెంటనే స్ప్రింట్ స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా? అర్థమైందా? అర్థమైందా? అర్థం కాలేదు సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి. పవర్ వచ్చింది కొంచెం. Can you hear me? Yes, sir. Yes, sir. Yes, sir. Power వచ్చింది. Let me start. ఇంకా ఎక్కడ చెప్పాలన్నారంటే మీరు ఎక్కడో చెప్పాలని చెప్పారు. స్ప్రింట్ ప్లానింగ్ సార్. 1 day బిఫోర్ మీటింగ్ హెల్డ్ అవుతుంది, తర్వాత వాయిస్ కొంచెం. స్ప్రింట్ ప్లానింగ్ 1 day ఉండొచ్చు, 1 day బిఫోర్ ఉండొచ్చు, ఆ రోజు కూడా కావచ్చు. ఓకే, ఆ రోజు కూడా కావచ్చు. సో స్ప్రింట్ ప్లానింగ్ రోజు ఏమవుతుంది అంటే, మీకు అసైన్ అయిన స్టోరీస్ ఏవైతే మీకు అసైన్ అయి ఉంటాయో స్టోరీస్, ఆ స్టోరీస్ని మనం డిస్కస్ చేస్తాం. ఏమని డిస్కస్ చేస్తాము? ఆ స్టోరీకి, ఈచ్ స్టోరీకి ఎంత ఎఫర్ట్ పడుతుంది అని డిస్కస్ చేసిన తర్వాత, బ్యాక్లాగ్ మీటింగ్ తర్వాత, ఈ మధ్యలో స్ప్రింట్ ప్లానింగ్ రోజు మనం స్టోరీ పాయింట్స్ అసైన్ చేస్తాం. ఏం అసైన్ చేస్తామండి? స్టోరీ పాయింట్స్ అసైన్ చేస్తాం. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, ఓకే. ఇప్పుడు ఫస్ట్ డైలీ స్టాండప్ అని చెప్పాము. డైలీ స్టాండప్ కావచ్చు, ఒక మాట్లాడతారు, సింకప్ కావచ్చు, ఏదైనా కావచ్చు, లేదా క్యాచప్ కావచ్చు. గుర్తుపెట్టుకోండి, డైలీ స్టాండప్ కావచ్చు, సింకప్ కావచ్చు, క్యాచప్ కావచ్చు, ఎక్కడైనా మాట్లాడతారు. మీరు ఏ దబ్బా ఇదని అనుకోవాలి. రెండవది రెట్రోస్పెక్టివ్. మూడవది బ్యాక్లాగ్. నాలుగవది స్ప్రింట్ ప్లాన్. ఇది డైలీ స్టేటస్ అండి. డైలీ స్టేటస్ ఉంటుంది. ఇక్కడేమో ఫ్యూచర్ స్ప్రింట్ స్టోరీస్ ఉంటాయి. వీటి గురించి డిస్కస్ చేస్తాం. ఇక్కడ స్ప్రింట్ ప్లాన్ రోజు స్టోరీ పాయింట్స్ అసైన్ చేస్తాం. స్టోరీ పాయింట్స్ అసైన్ చేసి యాక్చువల్గా స్ప్రింట్ స్టార్ట్ చేస్తాం. మీకు ఎన్ని చెప్పాను? మ్యాక్సిమం ఎన్ని ఉంటాయని చెప్పాను. మ్యాక్సిమం ఎన్ని ఉండొచ్చు అండి? 12 to 15 ఉంటాయి. ఓకే, మ్యాక్సిమం ఎక్కువ పోకూడదు. ఎందుకంటే వాడు 10 రోజులు ఉన్నప్పుడు వాడికి 6 hours ఒక స్టోరీ అనుకున్నప్పుడు ఎన్ని అవుతాయి? 60 hours. 15 స్టోరీ పాయింట్స్ అంటే 80 hours అయితే ఇప్పుడు 15 స్టోరీ పాయింట్స్ అంటే ఎన్ని అవుతాయి? అప్పటికి 90 hours అవుతాయి. సో మ్యాక్సిమం 15 కన్నా ఎక్కువ చేయలేడు. అది మామూలు లాజిక్ యాక్చువల్గా. సో ఆ లెక్కను చూసుకుంటే 15 స్టోరీ పాయింట్స్ మ్యాక్సిమం. ఓకే, ఇప్పుడు మేమైతే 12 వేయాలి. ఇప్పుడు
ఈ స్టోరీ పాయింట్స్ ఆ రోజు అసైన్ చేస్తాం, లెట్ చూసుకుంటాం ఎన్ని స్టోరీస్ చేయాలి గౌతమ్, లెట్స్ సే ఎన్ని స్టోరీస్ చేయాలి. ఈ 15 స్టోరీ పాయింట్స్ వచ్చాయంటే ఓకే, ఈ 15 స్టోరీ పాయింట్స్ లో ఒక 2 కార్డ్స్ లోనే అయిపోతే ఆ 2 కార్డ్స్ గౌతమ్ రిక్వెస్ట్ చేస్తారు, కార్డ్ ఏమైనా కంప్లీట్ చేస్తావా అని. ఓకే అని చెప్తాను నేను, నార్మల్ గా ఓకే నో అని చెప్తాను. స్ప్రింట్ స్టార్ట్ అయిపోతుంది మాకైతే, మిగిలిన వాళ్ళుగా తెలియదు, మాకైతే స్ప్రింట్ 6 డెవలప్మెంట్ చెప్తున్నాము. వీటన్నిటిలో మనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, అంటే మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో ఇష్యూ ఉందా, మనం ఏమైనా ఏదైనా టీంతో వేరే టీంతో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, వాళ్ళు టయానికి మనకి సపోర్ట్ చేయట్లేదా, ఏమైనా దీని సొల్యూషన్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేస్తాం. ఇది అన్నెసరీ మీటింగ్ ఇది, బట్ ఏదో ఇది స్క్రమ్కి అవసరం కాబట్టి రెట్రోస్పెక్టివ్ లో ఇది ఖచ్చితంగా మనకి జరుపుతూ ఉంటారు. దీనివల్ల యూజ్ లేదు, బట్ నాకు తెలిసి యూజ్ లేదు, నో యూజ్. దీనివల్ల అవుట్పుట్ ఏముంటుంది, బట్ అవుట్పుట్ మాత్రం ఈ 3 ఉంటుంది. ఓకే, ఎనీ క్వశ్చన్స్? No, sir. సార్ ఏమమ్మా మోనికి ఎన్ని క్వశ్చన్ ఉన్నాయా? డైలీ ఫస్ట్ 3 జరుగుతాయి సార్. ఏమమ్మా డైలీ ఫస్ట్ 3? డైలీ ఇది ఒకటే జరుగుతుంది, డైలీ ఇది ఒకటే, ఏ రోజైనా జరిగేది ఇది ఒకటే, జరుగుతుంది. స్ప్రింట్ లో ఒక్కసారి ఉంటుంది. ఓకే, డైలీ టోటల్ 10 days అయితే 10 times డైలీ స్టాండప్ ఉంటుంది, ప్లస్ ఒకసారి బ్యాక్లాగ్ ఉంటుంది, ప్లస్ ఒకసారి స్ప్రింట్ ప్లానింగ్ ఉంటుంది. రెట్రోస్పెక్టివ్ మాత్రం ఎవ్రీ 2 sprints కి ఒకసారి ఉంటుంది, 2 sprints కి ఒకసారి రెట్రోస్పెక్టివ్ ఉంటుంది. రెట్రోస్పెక్టివ్ క్లయింట్ తో మీటింగ్ అని చెప్తున్నారు. ఎవరయ్యా ఈ క్వశ్చన్ అడిగింది? రెట్రోస్పెక్టివ్ అంటే స్టార్టింగ్ లో క్లయింట్ తో జరిగే మీటింగ్ రెట్రోస్పెక్టివ్ అంటారు. నేర్పేనా? మీటింగ్ విత్ క్లయింట్, ఇది అజైల్ మెథడాలజీ. అజైల్ మెథడాలజీ కాకుండా ఒక్కొక్క క్లయింట్ ఒక్కొక్కటి ఫాలో అవుతారు. మాకు అజైల్ ఉంది ఈ ప్రాజెక్ట్ లో. దీని ముందు ప్రాజెక్ట్ లో మాకు ఏముంది, దీని ముందు ప్రాజెక్ట్ లో అసలు ఇదంతా ఏం లేదు. ఒకటి ట్యూస్డే రోజు మీటింగ్ ఉంటుంది, ఇంకోటి థర్స్డే రోజు మీటింగ్ ఉంటుంది క్లయింట్తో, అంతే. ఇంటర్నల్ గా డైలీ స్టాండప్ ఉంటుంది మాకు ఇంటర్నల్ గా, ఈ 2 మీటింగ్లే ఉంటాయి. అది ఇంత ముందు ప్రాజెక్ట్. అంతకుముందు ప్రాజెక్ట్ ఏంది, డైలీ స్టాండప్ క్లయింట్ తో ఉంటుంది. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్, ఇట్ డిపెండ్స్ ఆన్ క్లయింట్. బట్ మీకైతే అజైల్ మెథడాలజీ తెలియాలి, ఇది అజైల్ మెథడాలజీ. స్టాండప్ లో స్క్రమ్ మాస్టర్ క్లయింట్ ఉంటారా సార్? వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు 2 ways గా ఉంది. ఇప్పుడు ఈవై ప్రాజెక్ట్ ఉంది. ఈవై ప్రాజెక్ట్ లెట్సే అశోక్ వర్క్ చేసినప్పుడు ఈవై ప్రాజెక్ట్ లో స్క్రమ్ మాస్టర్ ఎగ్జాగర్ నుంచే వచ్చారు. ఓకే, అంటే వాళ్ళ దగ్గర నుంచే స్క్రమ్ మాస్టర్ వచ్చారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్. ఇప్పుడు క్లయింట్ సైడ్ స్క్రమ్ మాస్టర్ ఉన్నప్పుడు క్లయింట్ సైడ్ తీసుకుంటారు. క్లయింట్ సైడ్ స్క్రమ్ మాస్టర్ లేరనుకోండి, అప్పుడు మన ఇంటర్నల్ టీంలోనే స్క్రమ్ మాస్టర్ తీసుకుంటాం.
స్క్రమ్ మాస్టర్ అంటే ఏమి లేదు, మీటింగ్ ని కండక్ట్ చేసేవాళ్ళు అంతే. నా దృష్టిలో అయితే దాని డెఫినేషన్ ఏముందో నాకు తెలియదు, ఇంకా గూగుల్లో మీరు చూసుకోండి. స్క్రమ్ మాస్టర్ పని అదే, మీటింగ్ డైలీ కండక్ట్ చేయడం. ఏమైనా ఇష్యూస్ ఉంటే ఏదో క్లయింట్కి మనకి ఇంటర్నల్ టీమ్కి మధ్యలో ఇష్యూస్ ఉంటే ఇష్యూస్ సార్ట్అవుట్ చేయడం, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఈ ప్రాబ్లమ్స్ మన టీంకి వస్తుంది అనుకోండి, ఇంకో టీంతో కాంటాక్ట్ అయ్యి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, ఇదే పని స్క్రమ్ మాస్టర్. ఇంకా మీకు తెలియాలి, జీరా టికెట్ ని స్టోరీ అంటున్నాం మన దగ్గర, స్టోరీ. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ స్క్రమ్ మాస్టర్, వాళ్ళు ఎట్లా మార్చుకుంటే అట్లా. మనం చేసేది దేంట్లో చేస్తున్నామంటే జీరాలో చేస్తాం మేమైతే. ఇంకొంతమంది డిఫరెంట్ కూడా ఉన్నాయి సాఫ్ట్వేర్లు, చూసుకోండి. బట్ బెస్ట్ జీరా ట్రై చేయండి, జీరా చూడండి ఒకసారి. మీరు చూడలేరు, బట్ ఏదైనా యూట్యూబ్ వీడియోను ఏదో చూడండి. సార్ జీరాలో మనం స్టోరీలు ఎన్ని కంప్లీట్ అయ్యాయి, ఎక్కడ వరకు చేస్తాం అనేది డేటా ఉంటుంది కదా సార్? మొత్తం ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ డేటా ఉంటుంది, మీ పెర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే నీకు అసైన్ స్టోరీస్ కంప్లీట్ చేయగల తెలిసిపోతుంది కదా. ఒక్కొక్కసారి అన్ని స్టోరీస్ కంప్లీట్ చేయలేవు, నెక్స్ట్ ప్రింట్ కూడా మూవ్ అవుతాయి. సపోజ్ నీకు 5 స్టోరీస్ అసైన్ అయినప్పుడు 5 4 అవుతాయి, ఒకటి అవ్వదు. అప్పుడు ఏం చేస్తావు, దాన్ని నెక్స్ట్ ప్రింట్ మూవ్ చేస్తారు. దట్ ఇస్ నన్ ఆఫ్ దేర్ బిజినెస్, నువ్వే కంప్లీట్ చేయాలి ఆ స్టోరీ. నువ్వు నెక్స్ట్ ప్రింట్లో 4 ఉన్నాయనుకో, ఆ 4 ప్లస్ ఇది 5 కంప్లీట్ చేయాలి ఖచ్చితంగా. దే ఆర్ పేయింగ్ రైట్, they are paying. Okay, let's say hourly నాకు $20 ఇస్తున్నాడు, 20 into 8 hours ఎంత అయింది దగ్గర పర్ డే? $160. 160 into 8 అంటే ఎంత అయింది? 0 8 80 12,080 రూపాయలు అనుకుందాం. ఓకే, ఇది మినిమం, ఇది మినిమం అండి ఇచ్చేది, గుర్తుపెట్టుకోండి, ఇది మినిమం, ఇట్ ఈస్ మినిమం. నేను చెప్పేది జస్ట్ మినిమం. ఇది నాకు తెలియదు నా బిల్లింగ్ ఎంతో, నేను మినిమం చెప్తున్నా. పర్ డే క్లయింట్ సైడ్ నుంచి నాకు ఎంత ఇస్తున్నారు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నా మీద బిల్లింగ్ పర్ డే ఎంత వస్తుందంటే 20K ప్లస్ వస్తుంది పర్ డే. ఓకే, నాకు ఒక రోజు 20K వాళ్ళు స్పెండ్ చేస్తున్నారంటే దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. అండర్స్టాండ్? అండర్స్టాండ్? Yes, sir. Yes, sir. Yes, sir. ఇంకా ఏమైనా ఉంటే అడగండి ఇప్పుడే. సార్ కుమార్ సార్ చెప్పండి సార్. ఇప్పుడు రెజ్యూమ్లో టెక్స్ట్ చెప్పండి సార్. ఐ మీన్ అంటే ఏం పెట్టొచ్చు ఏం పెట్టకూడదు. నేను కాదు ఎక్స్పర్ట్, రెజ్యూమ్ ఎక్స్పర్ట్. ఎందుకంటే సార్ రెజ్యూమ్ ఎక్స్పర్ట్ కాంటాక్ట్ అశోక్. ఓకే సార్. ఓకే ఓకే సార్. ఈవెన్ నాకు రెజ్యూమ్ కావాలన్నా నేను అశోక్నే కాంటాక్ట్ అయ్యి, ఎందుకు అశోక్ అని చెప్తానంటే ఈజ్ లక్కీ హ్యాండ్ ఫర్ మీ. ఓకే సార్. చెప్పాలి సార్. సిద్ధార్థ్ ఉన్నాడు సార్, లైన్లో ఉన్నాడు. కొత్తతో కూడా మాట చెప్తున్నా, ఈజ్ లక్కీ హ్యాండ్. ఓకే, అశోక్ రెజ్యూమ్ పెట్టాడంటే ఎవరైనా కూడా, అది ఎవరైనా కూడా అశోక్ గాని రెజ్యూమ్ పెట్టాడంటే అది నేను కావచ్చు, ఇంకోరు కావచ్చు, విత్ ఇన్ ఏ మంత్ యూ విల్ గెట్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ కాల్స్. ఓకే సార్. ఓకే, అశోక్ రెజ్యూమ్ పెడితే నెక్స్ట్ డేనే కాల్స్ వస్తాయి అంతే. ఓకే సార్. అదే దాంట్లో ప్రాజెక్టు నేమ్, ప్రాజెక్ట్ పెట్టచ్చా పెట్టకూడదా? నేమ్ పెట్టద్దు, ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయండి, ఇప్పుడు నుంచి అలాట్ చేసుకోండి. నేమ్, ప్రాజెక్ట్ నేమ్ పెట్టద్దు సార్. ఓకే, డోంట్ కీప్ ఎనీ ప్రాజెక్ట్ నేమ్, జస్ట్ ఎక్స్ప్లెయిన్ వాట్ దే ఆర్ డూయింగ్. దట్స్ ఆల్. ఐ మీన్ అంటే
ప్రాజెక్ట్లో అసలు డిస్క్రిప్షన్ పెట్టకూడదు కదా సార్? అంటే జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పెట్టొచ్చు. నేను మొన్న మీకు సరే నేను ఒక టెంప్లెట్ పంపించాను. అది మన టెంప్లెట్, ఇండియన్ టెంప్లెట్ కాదు యాక్చువల్గా. సార్ సరే ఇండియాలో వాడే టెంప్లెట్ పంపిస్తారు ఇది. దాని ప్రకారం క్రియేట్ చేసుకోండి. ఓకే, అట్లాగే సార్. ఇంకా అడగండి. ఈవెన్ నేను సుమన్కి కూడా అశోక్ని పెట్టించాను రెజ్యూమ్. ఎవరికైనా నేను అశోక్ని పెట్టిస్తాను, ఎవరికైనా కూడా అశోక్ని పెట్టిస్తాను. ఎందుకంటే ఈజ్ లక్కీ హ్యాండ్ అనుకుంటాను, నేను ఫీల్ అవుతాను కావాల్సినంత వరకు. వాడు బిజీగా ఉన్నా లేకపోయినా వాడిని ఈజీగా ఇచ్చైనా పెట్టిస్తాను. ఇంకా మీరు బిలీవ్ చేస్తే యూ కాంటాక్ట్ అశోక్. దట్స్ ఆల్. ఆల్రెడీ చెప్పున్నాను సార్. అది సరే, ఓకే. ఎవరికి అందరూ చెప్తున్నాను. మౌనిక ఆల్సో. ఓకే సార్. మీరు ఈ మాటను నమ్మితే జాబ్ వస్తుందని నేను చెప్పను, అది సెకండ్ రైట్ సార్. నమ్మకమే సార్, అంతే. నమ్మితే జరిగిపోతుంది. అదైతే నేను యాక్సెప్ట్ చేస్తాను, అంతే సార్. ఇంకా సార్ అసెస్మెంట్ ఫెయిల్ అయ్యాను అని ఒకసారి సుమన్ గారు చెప్పారు కదా, అదేంటి సార్? అసెస్మెంట్ వాళ్ళకి ఎట్లా అయిందంటే, రిక్రూట్ చేసిన తర్వాత ఇప్పుడు 2 చెప్పారు కదా, నేను 2 అని చెప్పాను మీకు. ఒకటి డెవలపర్, నేను డెవలపర్. ఓకే. 2 అడ్మిన్. 3 అడ్మిన్ కమ్ సపోర్ట్. ఓకే. ఇప్పుడు మామూలుగా అడ్మిన్స్ ఎవరు ఉంటారు అంటే క్లయింట్ సైడే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. క్లయింట్ సైడ్ ఉంటారు. డెవలపర్స్ ఎవరు ఉంటారంటే క్లయింట్ వేరే, సపోజ్ మన సర్వీస్ బేస్డ్ కంపెనీలో ఉన్న డెవలపర్స్, నేను నాలాంటి వాళ్ళు. ఓకే, వీరందరూ డెవలపర్స్. నేను ఒక డెవలపర్ని, సునీల్ ఒక డెవలపర్. లెట్స్ టేక్ సునీల్ ఈజ్ వన్ ఆఫ్ ది డెవలపర్, గౌతమ్ అనదర్ డెవలపర్. ఓకే. నెక్స్ట్ ఇంకోరు శరత్, ఎక్సెట్రా, అజాజు, అందరూ ఫాజు అందరూ డెవలపర్స్. ఓకే. వాళ్ళ మీకు ఎవరు తెలుసుంటుంది? ఒక సునీల్ తెలుసుంటుంది, నేను తెలుసు, శరత్ అందరూ అంతమంది బ్యాక్ సైడ్ ఉంటారు. ఇప్పుడు క్లయింట్ సైడ్ మామూలుగా అడ్మిన్ ఉంటారు. అడ్మిన్ సపోర్ట్ ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు అడ్మిన్ సపోర్ట్ మన దగ్గర ఉన్న వాళ్ళు వినోద్, సుమను, అంతమంది శ్రీకాంత్, వీరంతా అడ్మిన్ సపోర్ట్స్. అడ్మిన్ సపోర్ట్ అంటే ఏం చేస్తారంటే, వీళ్ళు పవర్ బిఐ నుంచి వీళ్ళు తీసుకుంటారు కదా, మైక్రోసాఫ్ట్ నుంచి ఈ లైసెన్స్ ని అడ్మిన్ వాళ్ళు క్లయింట్ తీసుకుంటారు. క్లయింట్ తీసుకున్నప్పుడు ఈ అడ్మిన్ వాళ్ళకి ట్రైనింగ్స్ చేయాలి కదా. ఈ అడ్మిన్ ఈ ఆప్షన్ ఉంటాయి, మీరు ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయాలి, ఈ ఆప్షన్ డిజేబుల్ చేయాలి, ఎట్లా యాక్సెస్ ఇవ్వాలి, ఎట్లా మీరు మెయింటైన్ చేయాలని చెప్తాం కదా. అది చెప్పేది, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ ఇచ్చేది వీళ్ళు. ఓకే. కమ్ టు సుమన్. సుమన్ ఈజ్ అడ్మిన్ సపోర్ట్. ఏం చేస్తుందంటే వాళ్ళకి, సుమన్ వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. యాక్చువల్గా ఫస్ట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. ఏం ట్రైనింగ్ ఇచ్చారు? అడ్మిన్ బేస్డ్ థింగ్స్. ఆల్రెడీ వాళ్ళు డెవలపర్ అని తెలుసు కాబట్టి, ఓకే, దే ఆర్ అజ్యూమింగ్ దట్ దే ఆర్ డెవలపర్స్ సో దట్ దే కెన్ అండర్స్టాండ్ బెటర్ అని. సో డెవలప్మెంట్ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి అడ్మిన్కి సంబంధించిన మొత్తం సర్వీస్ మనకి 2 ఉంటాయండి బేసిక్గా, గుర్తుపెట్టుకోండి. పవర్ బిఐ డెస్క్టాప్, పవర్ బిఐ సర్వీస్. బిఐ సర్వీస్ మనం ఇంకా డెస్క్టాప్లోనే ఉన్నాం. ఇంకా డెస్క్టాప్కి ఇంకొక 10 to 15 days పడుతుంది. ఇంకా డెస్క్టాప్కి ఇంకా మినిమం 10 days పడుతుంది, మ్యాక్సిమం 15 days పడుతుంది. పవర్ బిఐ సర్వీస్ ఒక 5 days నేను చెప్తాను. మామూలుగా అయితే 5 days కంప్లీట్ చేస్తాను. రైట్, చూడండి. పవర్ బిఐ సర్వీస్లో చాలా ఉంటాయి. మనము డెవలపర్ పర్స్పెక్టివ్లోనే చెప్తాం ఇప్పటి వరకు. సోఫార్ అడ్మిన్ పర్స్పెక్టివ్లో మనం చెప్తాం.
వీళ్ళు ఏం చేస్తారంటే ఆ మైండ్ ట్రీ కంపెనీ ట్రైనింగ్ ఇచ్చారు అడ్మిన్ పర్స్పెక్టివ్లో. ఒక 2 months ట్రైనింగ్ ఇచ్చారు. 2 months ట్రైనింగ్ ఇచ్చి 2 months 1 month ట్రైనింగ్ ఇచ్చారు. ఐ డోంట్ రిమెంబర్ యాక్చువల్లీ. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి దీని పర్స్పెక్టివ్లో వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టారు, అసెస్మెంట్ వీళ్ళందరూ నేర్చుకున్నారని. సో 55 marksకి అట్లీస్ట్ 40+ రావాలి. ఐ గెస్ సుమన్కి 48 ఏమో వచ్చినట్టు. 2-3 అసెస్మెంట్లు ఉన్నాయి, కంప్లీట్ చేసింది, క్లియర్ చేసింది. నౌ షీ ఈజ్ వర్కింగ్ ఇన్ ఏ ప్రాజెక్ట్, మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్ పనిచేస్తుంది. ఐ గెస్ వినోద్ కూడా మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్ పనిచేస్తున్నాడు. ఐ డోంట్ రిమెంబర్ శ్రీకాంత్. చెప్పండి ఇంకా. అడగండి. నా ఈ లైసెన్స్ నిన్నటితో ట్రయల్ అయిపోయిందన్న, వాళ్ళు ఇచ్చారా లేదా అర్థం కావట్లేదు. మళ్ళీ స్టార్ట్ ట్రయల్ వస్తుంది. ఆటోమేటిక్ వస్తుందా? నీకు ఇవ్వలేదని నేను ఫస్ట్ చెప్పాను. నీకు ఇవ్వలేదు. ఇచ్చారని మెయిల్ పెట్టారు, నాకు ప్రీమియం కూడా ఇస్తున్నానని చెప్పారు అన్న. కానీ అది చూస్తే ఇక నిన్న ఫ్యాబ్రిక్ వదిలేడు కదా, దానికి ట్రయల్ ఇంకా రిఫ్రెష్ చేస్తే, డేటా ఫ్లో రిఫ్రెష్ చేస్తే కాలేదు. ఇంకా ట్రయల్ వర్షన్ ఆన్ చేశాను ఫ్యాబ్రిక్. మీకు ఇంకా తీసుకోవాలి. నాకు తెలిసి మీకు ఒకే ఒక లైసెన్స్ తీసుకుంటున్నారు. ఆ ఒక లైసెన్స్ $13 per day, సారీ per month. సింగిల్ లైసెన్స్ తీసుకుంటున్నారు, దానికి మీ అందరికి ఇచ్చినట్టున్నారు అంతే. సో మీకు ఇండివిజువల్ గా PPU ఉంటుంది, ప్రో పర్ పర్సన్ ఏదో దాని మీనింగ్, అది ఇచ్చుంటారు, కనుక్కోండి. కనుక్కున్నాను. 10 GB ఎందుకు చేయలేవు అడిగి చెప్పాను. ఇంకా ఒక స్టేట్ కే 10 GB లోపల వస్తుంది. నువ్వు మిగతా డాష్ బోర్డ్ ఇచ్చే కాదు, ప్రీమియం ఒకటే దానికి సొల్యూషన్ అని చెప్తే ఆల్రెడీ బై చేసి పెట్టి మూల పెట్టున్నాడు అంట ఒకదాన్ని. దాన్ని నాకు సునీల్కి ఇస్తాము అని చెప్పారంట. అది ఇంకా డిస్కషన్ పోతుందని. వస్తే నాకు బాధలు తప్పుతాయి అన్న పబ్లిష్. డైరెక్ట్ గా మీరు అడ్మిన్ సపోర్ట్ ఇప్పుడు సుమన్ చేస్తుంది కదా, వాళ్ళకి మెయిల్ చేయండి, వాళ్ళు మీ క్లారిటీ ఇచ్చేస్తారు. ఓకే అన్న. దీని గురించి మీరు సుమన్ కనెక్ట్ అవ్వండి. నా ప్రాజెక్ట్ అడ్మిన్ నేనే, డెవలపర్ నేనే. మీకు ఏ ఇష్యూ టికెట్ రైజ్ చేయి, దే విల్ సపోర్ట్ యూ. దట్స్ ఆల్. ఓకే. యూ డోంట్ టేక్ హెడేక్, జస్ట్ టికెట్ రైజ్ చేయి అంటే మైక్రోసాఫ్ట్ నుంచి అన్న. అంతే. ఓకే అన్న. సార్ చెప్పండి. ఇప్పుడు ఒకసారి అంటే రిక్రూట్ చేసుకున్నాక అంటే వాళ్ళు డెవలపర్ గాను అడ్మిన్ వాళ్ళ ఇష్టమా సార్? ఎక్కడన్నా ఏ కేటగిరీలోనా ఉంటుందా లేదంటే ఎలా? రిక్వైర్మెంట్ బట్టి అండి, మీ రిక్రూట్మెంట్ బట్టి. ఇప్పుడు ఆ రోజు రిక్రూట్మెంట్ వాళ్ళకి అడ్మిన్ సపోర్టే 30 మంది కావాలి. ఓకే 30 members కావాలి వాళ్ళకి అడ్మిన్ సపోర్ట్. దాంట్లో 2 మన వాళ్ళు. ఓకే, మిగిలిన వాళ్ళు 28 members త్రూఅవుట్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు. ఓకేనా? ఇప్పుడు మా దాంట్లో ఉన్నారు, డెవలపరే కావాలి, సునీల్ దాంట్లో డెవలపరే కావాలి. సో హీఈస్ డెవలపర్, నేను డెవలపర్. ఓకే. ఇంకొకటి సార్, ఇప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటే డెవలపింగ్ దాంట్లో పెట్టొచ్చు, ఇంత ఉంటే అడ్మిన్, అట్లా ఏమన్నా ఉంటుందా సార్? నీకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు డెవలపర్ కాకుండా అడ్మిన్ అవ్వలేరు. యూ షుడ్ బి బికమ్ డెవలపర్. ఓకే అదే అడుగుతున్నా సార్. అంటే ఫస్ట్ ఇది తర్వాతనే అది అవ్వాలా లేదంటే డైరెక్ట్ అట్లా? అడ్మిన్ ఈజ్ నథింగ్ యాక్చువల్లీ. అడ్మిన్ ఈజ్ నథింగ్, డెవలపర్ ఈజ్ మోర్ పవర్ఫుల్. ఓకే. డెవలపర్ కెన్ అర్న్. నాకు తెలిసిన డెవలపర్స్, నార్మల్ డెవలపర్స్ 30, నాకు తెలిసిన నార్మల్ డెవలపర్స్ 36 LPA తీసుకోండి. ఓకే సార్. ఓకే, అడ్మిన్ అని తీసుకుంటారంటే మ్యాక్సిమం 15 LPA తీసుకుంటారు. ఓకే. అడ్మిన్ ఏముంది, ఎవడేం చేస్తాడు, అడ్మిన్ పనే ఉండదు. ఓకే సార్. ఇంకా లేదంటే చిన్న టాపిక్స్ చెప్పి మైటప్ చేద్దాం. చెప్పండి, ఏమైనా ఉందా క్వశ్చన్స్? అడగండి.
మీకు ముందే చెప్పాను, నేర్చుకునేటప్పుడు నోరు తెరవాలి, నేర్చుకున్న తర్వాత నోరు మూస్తారు. అప్పుడు మీరు మాట్లాడకూడదు, మీ వర్క్ మాట్లాడాలి. ఎనీవన్ మీకు డౌట్ రాలేదంటేనే మీరు తేడా ఉందని అర్థం. ఏమో మోనిక, విజయ్, ఇదేమో బ్యాడ్ పీరియడ్. చెప్పండి, ఏందో అన్మ్యూట్ చేశారు. అదే సార్, ఆ మీటింగ్స్ గురించి కొంచెం డౌట్ ఉంది. అంటే ఇవన్నీ చెప్పిన మీటింగ్ పేర్ల దగ్గర దొరికిపోతా ఇప్పుడు అదే కదా పేర్లు. ఎస్ సార్. ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నావా విజయ్? అంటే ప్రెసెంట్ ఆపుతున్నాను మామూలుగా అటెండ్ అయ్యావా ఇంటర్వ్యూస్? ఒకటో రెండేనా? మామూలు ఫోన్ కాల్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను సార్. డెలైట్ ఒకటి, యాసెంచర్. ఓకే, డెలైట్ కొంచెం డిఫికల్ట్. వాళ్ళు అసలు నాకు పవర్ బై వద్దు, ఎస్క్యూఎల్ వద్దు, నాకు కంప్లీట్ ఎక్సెల్ కావాలని. ఇప్పుడు వాళ్ళు డెలైట్ ఏంటంటే ఇష్యూ చెప్తుంది చూడండి. డెలైట్ సుమన్ కూడా సేమ్, ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్ అయిపోయింది, అంతా అయిపోయింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా ఏదో సిల్లీ రీజన్ చెప్పి ఎగ్జిట్ చేశారు. ఓకే, డోంట్, ఇవి పెద్ద కంపెనీలే కావచ్చు, మంచిగుంటాయో కావచ్చు, మీరు ట్రై చేస్తే నేను చెప్తాను కంపెనీ పేర్లు, అవి ట్రై చేయండి. మీ లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది అట్లా ఉంటుంది. నెంబర్ 1 ZS, బెంగళూరులో ఉంది, నువ్వు బెంగళూరులో ఉన్నావు కాబట్టి. నెంబర్ 2 EY, మై డ్రీమ్ కంపెనీ ఇది. ఓకే, అంటే మన డ్రీమ్ అంటే ఏదో లైఫ్ టైం అచీవ్మెంట్ కాదు, దీంట్లో కనీసం 1 year పనిచేయాలని. దీంట్లో ఆళ్ళు పనిచేయాలి సార్, దీంట్లో అట్లీస్ట్ 1 year పనిచేయాలండి. ZS, EY, ఓకే, ఈ అసెంచర్ కూడా బాగానే ఉంటుంది. TCS ఇప్పుడు కాదు మీరు చేరాల్సింది. మీకు 50 years వచ్చేసి ఇంకా చాలు లైఫ్ అయిపోయినప్పుడు TCS చేరాలి. ఈ ఎంగేజ్లో మీరు TCS చెప్తే మీకేమి, మీ గ్రోత్ ఉండదు లైఫ్. ఏదో చెప్పుకోవడానికి ఎక్కడ చేస్తున్నాం అంటే TCS అని చెప్పుకోవచ్చు, కానీ ఎంగేజ్ వాళ్ళకి TCS పనికిరాదు. ఓకే, సేమ్ అదే విధంగా విప్రో కూడా ప్యూర్గా ఇవన్నీ ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ఏ పులావ్, వెజ్ పులావ్ లాగా ఉంటుంది, అన్నీ మిక్సింగ్ ఉంటాయి. ఇట్లా కాదు, ప్యూర్గా ఉంటాయి. ప్యూర్గా మనం అనలిటిక్స్ మీదే ఉంటుంది. ZS ప్యూర్, కంప్లీట్లీ ZS అయితే అనలిటిక్స్ కంప్లీట్గా. EY అయితే కంప్లీట్గా అనలిటిక్స్ ఉంటాయి. ఇలాంటి కంపెనీలో ట్రై చేయండి. మీకు మినిమం 15 LPA ఇస్తారు, మినిమం 15 LPA ఇస్తారు. ఓకే, మినిమం 15 LPA ఇస్తారు. దీంతో పాటు మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వర్క్ కూడా సూపర్ ఉంటుంది, బెనిఫిట్స్ ఉంటాయి. అబ్రాడ్ పోవడానికి కూడా అవకాశం చాలా ఎక్కువ ఉంది, ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి కంపెనీ ట్రై చేయండి, వెతకండి. డేటా అనలిస్ట్గా మీరు అవ్వాలనుకుంటున్నారు కాబట్టి వెతకండి, ఎస్పెషలీ 2 బ్యూటిఫుల్ కంపెనీస్. చూసుంటావు కదా EY బిల్డింగ్ చూస్తే బెంగళూరులో. విజయ్ ఉండేది ఎక్కడ? బెంగళూరే కదా. అసలు నేను ఆఫీస్కి వెళ్ళలేదు సార్, వర్క్ ఫ్రమ్ హోమ్. చూడాలి సార్ EY బిల్డింగ్. సార్ చెప్పండి. ఇప్పుడు అంటే ఇంటర్వ్యూస్ వర్చువల్గా జరుగుతున్నాయా లేదంటే ఫిజికల్గా అటెండ్ అవ్వాలా సార్? సో ఫార్ వర్చువల్లే, ఫిజికల్ రమ్మన్నా కూడా వస్తామని చెప్పండి, అంతే కదా. ఓకే సార్. పని రాకపోతే తప్పించుకోవడానికి మాటలు చెప్పాలి, కానీ పని వచ్చినప్పుడు తప్పించుకుంటారు. జస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి అడిగాను సార్. ఇంకా ఏం లేదా? అరే బాబు ఏదో అడగండి రా, ఢిల్లీకి వచ్చిందన్న సరే, కట్ అవ్వగానే మళ్ళీ రీజైన్ అవ్వండి. వి విల్ డిస్కస్ టెక్నికల్స్. ఇంకా కాల్స్ లో మీకు అజూర్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్నాను. ఎవరు? రీసెంట్ గా ఫోన్ కాల్ వచ్చింది. నువ్వేం చెప్పాలంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నాకు టైం ఇస్తే నాకు అవకాశం చేస్తానని చెప్పి.
అర్థమైందా? వినపడిందా? వినపడిందమ్మా. అది కూడా డేటాబేస్ అమ్మా. అది క్లౌడ్ బేస్డ్ డేటాబేస్. క్లౌడ్ నేను మీకు ఎప్పుడో చెప్పుంటాను, గ్రూప్లో మ్యూట్ చేయి. గ్రూప్లో ఎప్పుడో చెప్పుంటాను, AWS, Azure, Snowflake, ఇంకోటి తప్ప GCP. ఈ GCP వదిలేయండి, దీని కథ అయిపోయింది. ఇది అయిపోయింది, దీని కథ అయిపోయింది. స్నోఫ్లేక్, అజూర్, AWS, ఈ మూడిట్లో ఏది వచ్చినా మీకు వెయిటేజ్ ఉంటుంది. ఎస్పెషల్లీ మీకు AWS వస్తే యూ విల్ బి సర్వైవింగ్ నెక్స్ట్ 10 years. Yes. చెప్పండి. ఏ క్వశ్చన్ లేవా? Can I start? Can I start? If you don't Yes, have sir. any question. Yes, sir. Right. విజయ్, నువ్వు ఫోకస్గా ట్రై చేయి. నీకు అసలు బీజింగ్ ఇష్యూ లేకుండా నువ్వు ఎందుకు ట్రై చేయడం నాకు తెలియట్లేదు. ఐ డోంట్ నో. లేదు సార్, ఇది ఎంటిటీ డేటాలో ఇప్పటికి ఒక 10 months అవుతుంది సార్ కరెక్ట్గా. ఒక 1 year అయితే బాగుంటుందని. ఓకే ఓకే ఓకే, అండర్స్టాండ్. అంటే ఏం జరిగిందంటే, నేను ఫస్ట్ జాయిన్ అయిన కంపెనీలో వాళ్ళు ఏం చేశారంటే, ఒక 6 months అవ్వగానే వేరే ప్రాజెక్ట్ వేరే కంపెనీకి ఇచ్చేసారు కంప్లీట్గా మమ్మల్ని. అప్పుడు నిజంలో 3 కంపెనీల పేరు మెన్షన్ చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళు చూడంగానే వీడు 3 చేశాడు, వాళ్ళకి అదంతా అవసరం లేదు కదా, అంత డీటెయిల్గా చూడదు కదా సార్. అవునండి. అందుకని ఇది కూడా మనసులోనే ఉంటే బాగుండదని చెప్పి 1 year అయినా చేద్దాం. ఓకే, ప్రొఫైల్ బాగుంటుంది. గుడ్ గుడ్, ఓకే, అండర్స్టాండ్. బట్ మేక్ షూర్ యూ ట్రైన్ వెల్. ఎందుకంటే ఇన్నిసార్లు ప్రిపేర్ అయ్యి ఇన్నిసార్లు చూసిన తర్వాత కూడా యూ షుడ్ నాట్ టేక్ మోర్ దెన్ 2 or 3 ఇంటర్వ్యూస్. అదే సార్, ఇప్పటి నుంచి అన్ని ప్రిపేర్గా చేసుకుంటాం, రెడీగా ఉంటుంది. ఓకే మౌనిక, నీ పరిస్థితి ఏందమ్మా? ఇంటర్వ్యూ ఏం షెడ్యూల్ కాలేదు సార్, ఓన్లీ కాల్స్ మాత్రం వచ్చాయి. ఎందుకు కావట్లేదు చెప్పు, ఫస్ట్ పాయింట్. We will let you know అని చెప్పి అంటున్నారు, మళ్ళీ ఏం బ్యాక్ రాలేదు. దాని మీనింగ్ ఏంటి? దానికి అర్థం నీకు ఎందుకు ప్రాబ్లమో నీకే తెలియాలి. ప్రాబ్లం ఏంటి, నీకేమనిపిస్తుంది ప్రాబ్లం? నేను చెప్పనా? చెప్పండి సార్. పాయింట్ నెంబర్ 1, నువ్వు కంపెనీ పెట్టుంటావు, సమ్ కంపెనీ. ఓకే, ఆ కంపెనీ బ్లాక్ లిస్ట్ లో ఉంటుంది. అది నువ్వు అప్డేట్ చేస్తుంటావు, ఇప్పుడు దాకా చూసుకొని ఉండవు. నీకు ఎవరు ఇచ్చారో వాళ్ళు కనుక్కొని పెట్టుకో. లేదంటే మీరు బ్లాక్ లిస్ట్ లో ఉందా లేదా అని చూసుకోవాలి. మీరు మీ ఇష్టం వచ్చిన కంపెనీ పెట్టుకుంటే మీకు వీళ్ళు లెట్ యూ నో తప్ప మీకు కాల్స్ ఏమి రావు. నెంబర్ 2, మీరు ఏదో ఒకటి లింక్డ్ఇన్లో క్రియేట్ చేయమని చెప్పి లింక్డ్ఇన్లో క్రియేట్ చేసి మీరు క్రియేట్ చేసిన డాష్ బోర్డ్ డిఫరెంట్ డేటా సెట్ తీసుకొని దాన్ని పోస్ట్ చేస్తూ ఉండాలి యాక్టివ్గా. డాష్ బోర్డ్లే పోస్ట్ చేయండి, జస్ట్ పోస్ట్ చేయండి. దే షుడ్ నో దట్ యు ఆర్ డేటా అనలిస్ట్, రైట్? ఎస్ సార్.
లింక్డ్ఇన్లో యాక్టివ్గా పోస్ట్ చేయండి. ఫస్ట్ ఈ కంపెనీ రిమూవ్ చేసేసి లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసి దీంట్లో రెజ్యూమ్ పెట్టండి. ఓకే, మీకు అట్లీస్ట్ 500+ కనెక్షన్స్ ఉండాలి. ఉంటేనే అట్లీస్ట్ 100 అయినా ఉండాలబ్బా. 100+, అట్లీస్ట్ 100+ ఉండాలి. సునీల్ ఎన్ని ఉన్నాయి నీకు? ఉన్నాడు సునీల్? నాకు 400 విజయ్ నీకు ఉంది అకౌంట్ లింక్డ్ఇన్లో? సార్ లింక్డ్ఇన్లో అకౌంట్ ఉందా? చేశాను సార్. అట్లీస్ట్ మీరు లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసి 500+ ఉండాలి. నెంబర్ 3 థర్డ్ ఏంటంటే మీకు కరెక్ట్గా మీరు నౌకరీలో తర్వాత లింక్డ్ఇన్లో యాక్టివ్గా లేకపోతే మీకు కాల్స్ రాదు. ఎప్పటికప్పుడు రెజ్యూమ్ తీస్తుండాలి, మారుస్తుండాలి. లింక్డ్ఇన్లో వద్దు, అట్లీస్ట్ నౌకరీలో మారుస్తుండాలి, అప్డేట్ చేస్తుండాలి, డైలీ అప్డేట్ చేస్తుండాలి. ఓకే, కంపెనీ చెప్తాను, దాంట్లో అవకాశం చూడండి. డేటా టు బిజ్ ఏమో అప్లై చేస్తారా మీరు? డేటా టు బిజ్ నేను ఎన్ని చెప్తాను ఎవరైనా అప్లై చేస్తారా? మౌనిక ఎన్ని పంపించుంటారు మీకు? సెండ్ చేశాను సార్. సో నేను మాట్లాడతా, యు కనెక్ట్ అశోక్ కనెక్ట్ అయ్యి అశోక్ ఎప్పుడైనా టైం ఉంటే అశోక్ హెల్ప్ తీసుకొని రెజ్యూమ్ పెట్టండి. ఓకే ఓకే సార్. ఓకే రైట్, ఇంకేం లేదు కదా. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు నాకు ఒక రిక్వైర్మెంట్ ఏంటంటే, నాకు రిక్వైర్మెంట్ ఉంది. లెట్స్ సే ఫ్యామిలీ 1 అనుకుందాం. ఫ్యామిలీ 1లో గౌతమ్ మదన్ ఉన్నాడు. ఫ్యామిలీ 2 లెట్స్ సే భరత్, ముని. ఫ్యామిలీ 3 లెట్స్ సే ఇందు, వీరేంద్ర, నారాయణ. ఓకే, 3 ఫ్యామిలీస్ ఉన్నాయండి. ఇప్పుడు 3 ఫ్యామిలీస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాళ్ళు సమ్ అమౌంట్ని అర్న్ చేస్తారు. ఎంత అమౌంట్ అర్న్ చేస్తారు? X1, X1, Y1, Y2, Y3, Y4. ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఒక అమౌంట్ని అర్న్ చేస్తారు. అర్న్ చేసినప్పుడు ఈ టోటల్గా అన్ని ఫ్యామిలీస్ కలిపి వీళ్ళ ఇండివిజువల్ ఒక కాంట్రిబ్యూషన్ ఎంత? సపోజ్ గౌతమ్ ఒక కాంట్రిబ్యూషన్ ఎంత? యాక్చువల్ కాంట్రిబ్యూషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం మనం మామూలుగా? ఎనీ ఐడియా? Sir, Gautam contribution divided by total amount into 100%. Gautam's amount divided by total amount into 100. Total amount into 100 వేస్తే గౌతమ్ కాంట్రిబ్యూషన్ వస్తుంది. ఓకేనా? ఇది రిక్వైర్మెంట్. చూడండి, ఈ ఫ్యామిలీ 3 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ 3 వీళ్ళ పేర్లు భరత్, ముని, వీళ్ళందరూ ఎవరంటే నాకు తెలుసు కాబట్టి వాళ్ళ పేర్లు పెట్టాను అంతే. ఓకే, నీ పేర్లు ఎందుకు పెట్టలేదు నాకు తెలియదు కాబట్టి. ఓకే, నౌ లెట్ మీ క్రియేట్ దిస్ వన్. లెట్స్ సీ హౌ టు క్యాల్కులేట్. ఈరోజు అందరికి టైం ఉంది కదా, 9 దాకా టైం ఉందా? సార్ ఎస్ సార్. సుకుమార్ సార్ ఎస్ సార్ టైం దాకా ప్రాబ్లం లేదు కదా? ఇబ్బంది లేదు సార్. లెట్స్ సే ఏ అనుకుందాం.
నేను అమౌంట్ జస్ట్ ర్యాండమ్ నంబర్స్. ఓకే, లెట్స్ సే మళ్ళీ ఏనే, లెట్స్ సే మదర్. నెక్స్ట్ బి, లెట్స్ సే భరత్. బి సెవెన్. ఇది అప్లికబుల్ టు ఎనీథింగ్ అండి. మీరు నేను ఫ్యామిలీ గిమిలీ తీసుకున్నాను కదా అంటే ఇది కాదు మీనింగ్ ఇక్కడ. మీరు దీన్ని ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎట్లా వాడితే ఎలా వస్తుంది తెలుసుకోవడం, గుర్తుపెట్టుకోండి. లెట్ మీ లో నాకైతే ఈరోజు హాలిడే, నేను ఫుల్ డే చెప్పమని చెప్తా. ఓకే, మీకు ఆ కెపాసిటీ ఉండాలి. ఓకే, నౌ లెట్స్ సీ డేటా ఫస్ట్. We have a data. We have data. ఓకే, ఇప్పుడు నన్ను ఏం అడిగారంటే లెట్స్ సే ఫ్యామిలీ నేమ్ అమౌంట్. వెరీ గుడ్. కామా పెడతాం, కామా పెట్టి రూపీ ఎవరైనా ట్రై చేశారు ఇక్కడ? రూపీ సింబల్ ఏమైనా ఉందా? ఉందన్న రూపీస్. వదిలేయండి, జస్ట్ లెట్స్ టేక్ లెట్ మీ ఓకే లీవ్ ఇట్, సమ్ అమౌంట్ వదిలేసేయండి. లెట్ మీ గో హియర్. నిన్న బాగా అర్థమైందా చెప్పింది మీకు? శృతి క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు అందరి అమౌంట్ ఇది, అందరి అమౌంట్ వచ్చేసి ఇదండి, టోటల్గా అందరి అమౌంట్ ఇది. ఇప్పుడు నాకు స్లైసర్ పెడతాను, జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాలి, ఫోకస్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. ఫోకసింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇది ఒక స్లైసర్ నేను సెలెక్ట్ చేశాను. ఫైన్. ఇప్పుడు మనకు కాంట్రిబ్యూషన్ రావాలి అంటే మనం ఏం చెప్పాం? గౌతమ్ అమౌంట్, let's say Gautam amount divided by total amount multiplied by 100. Okay, fine. ఇప్పుడు I am writing one measure, new measure. నేను చాలా మందికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఈయన ఒక స్ట్రక్చర్ ఫాలో అవ్వడం అనుకుంటారు. నేను ఎప్పుడు ఒక స్ట్రక్చర్ ఫాలో అవ్వను, దయచేసి అర్థం చేసుకోండి. నేను ఆ ప్రాబ్లంకి ఎలా సొల్యూషన్ మాత్రమే ఫాలో అవ్వను. ఎందుకంటే స్ట్రక్చర్ ఈస్ డిఫరెంట్, రియల్ టైంలో ప్రాబ్లమ్స్ ఈజ్ డిఫరెంట్. ఇది ఫంక్షన్ ఇప్పుడు ఇట్లా వాడండి అని చెప్తే అర్థం కాదు. ఈ ప్రాబ్లం వస్తున్నప్పుడు ఇలా అప్లికేట్ చేయండి అని చెప్తాను. ఓకే, లెట్స్ సే ఐ విల్ టేక్ వేరియబుల్ ఏ, డోంట్ రైట్ ఏ అండ్ ఆల్. ఓకే, నేనైతే ఏ అని రాస్తుంటాను. నన్ను ఫాలో అయ్యే చాలా మంది సునీల్ ఆడుతారు, అశోక్, వీళ్ళు కూడా అందరు కూడా ఏ అని రాస్తారు. ప్లీజ్ రైట్, డోంట్ రైట్ ఏ, సెంటెన్స్ రాయండి అక్కడ. ఓకే, వేరియబుల్ మనం డిక్లేర్ చేసేటప్పుడు ఇక్కడ ఫంక్షన్ నేమ్స్ ఇవ్వకూడదు. ఓకే, ఫంక్షన్ నేమ్స్ లైక్ మంత్ అని ఇచ్చాము, మంత్ తీసుకోవాలి, ఇది గ్రీన్ లో రావాలి, తీసుకోవాలి, ఎర్ర వస్తుంది. సో డోంట్ గివ్ ఫంక్షన్ నేమ్స్ హియర్. ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఫంక్షన్ నేమ్స్ యూ హ్యావ్ టు గివ్ అండర్ స్కోర్. ఇప్పుడు చూడండి గ్రీన్ లోనే ఉంటుంది. సో లెట్స్ సే నేను ఏ అనుకుంటాను. ఓకే, ఇప్పుడు నేను ఏ అనుకుని ఏం చేస్తున్నానంటే సమ్ ఆఫ్
అమౌంట్ అంటుంది. సమ్ ఆఫ్ అమౌంట్. సమ్ ఆఫ్ అమౌంట్. ఇప్పుడు వేరియబుల్ పి ఈక్వల్ టు, జాగ్రత్తగా చూడండి, సమ్ ఆఫ్ అమౌంట్ నేను ఇవ్వంగానే ఏం చెప్పాను మీకు? ఇట్ ఈస్ ఎ రో కంటెక్స్ట్ అన్నా. ఏం చెప్పాను? రో కంటెక్స్ట్ అన్నా. ఇప్పుడు ఎప్పుడైతే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతానో, నేను సమ్ చెప్పినా కూడా, లెట్స్ సీ ఫస్ట్ ఫర్ టైం బీయింగ్. నౌ ఐ విల్ రిటర్న్ ఏ రిటర్న్ చేశాను. జాగ్రత్తగా చూడాలి, అబ్జర్వ్ చేస్తాను, అర్థం చేసుకోవాలి. రిటర్న్ చేసి లెట్ మీ టేక్ హియర్ కాంట్రిబ్యూషన్ ఇప్పుడు చూడండి, నేను సమ్ చెప్పాను, బట్ సమ్ చెప్పినా కూడా గౌతమ్కి, మదన్కి, భరత్కి, మునికి, ఇందుకి, నానికి అందరికి సపరేట్ చేసింది. ఎందుకు చేసింది? చూడండి, ఎప్పుడైతే మీరు టేబుల్ మ్యాట్రిక్స్ తీసుకుంటారో ఈచ్ అండ్ ఎవ్రీ రో విల్ యాక్ట్ లైక్ ఎ ఫిల్టర్. అర్థం చేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ రో, సిమిలర్లీ అదర్ ఆల్సో. ఇప్పుడు గౌతమ్ ఈ రోలో ఏ ఫ్యామిలీ ఏ గౌతమ్ వచ్చాడు, వాడికి సంబంధించిన ఈ టోటల్ అమౌంట్ ఈస్ డిఫరెంట్. టోటల్ అమౌంట్ ఎంత? టోటల్ అమౌంట్ 168 బిలియన్స్. కానీ ఎప్పుడైతే మనం టేబుల్లో పెడతామో అది ఆటోమేటిక్గా ఫిల్టర్ చేస్తుంది ఈ నేమ్ వైజ్. అది ఇక్కడ మీనింగ్. అరే బాబు నువ్వు సమ్ రాసావు కదా, ఇక్కడ నేమ్ ఎందుకు వచ్చింది అంటే, నో, ఇట్ ఈస్ ఫిల్టర్. ఓకే, నేను రాసిందేమో లెట్స్ సే నేను టోటల్ అమౌంట్ రాశాను ఇక్కడ, కానీ దీంట్లో పెట్టంగానే ఏమైందండి? ఏమైంది? అబ్జర్వ్ చేసి చెప్పండి. ఇట్ ఈస్ ఫిల్టరింగ్ ఆల్రెడీ, రైట్? ఇట్ ఈస్ ఫిల్టరింగ్ ఎవ్రీవేర్. ఇప్పుడు నేను టోటల్ అమౌంట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? హౌ టు క్యాలిక్యులేట్ టోటల్ అమౌంట్? మనకు సిద్ధార్థ చెప్పిన ఫార్ములా ప్రకారము గౌతమ్ ఒక శాలరీ నాకు తెలుసు, గౌతమ్ ఒక అమౌంట్ నాకు తెలిసింది. ఈ అమౌంట్ డివైడ్ బై గౌతమ్ ఆల్రెడీ ఫిల్టర్ అయిపోతుంది. టోటల్ అమౌంట్ ఏంది? వేర్ ఇస్ టోటల్ అమౌంట్? నేను చేసి టోటల్ అమౌంటే కదా ఇది. చూడండి, టోటల్ అమౌంట్ ఇదే. బట్ దాన్ని వాడితే ఏమవుతుంది? ఇక్కడ ఫిల్టర్ అయిపోతుంది. దెన్ హౌ టు క్యాల్కులేట్, రైట్? దాని పర్పస్ కోసమే మనం ఏం వాడతామంటే వేరియబుల్ ఈక్వల్ టు క్యాల్కులేట్ వేరియబుల్ ఏ ఆల్. ఏంటది? ఆల్ టేబుల్ ఏ. ఇప్పుడు వేరియబుల్ సి, లెట్ మీ టెల్ యు లేటర్, డివైడ్ ఏ కామా బి ఆల్టర్నేటివ్ 0 అని రాయండి. ఏ కామా బి అంటే ఏ వచ్చి న్యూమరేటర్, బి వచ్చి డినామినేటర్, ఆల్టర్నేటివ్ సి అని రాశాను, 0 రాశాను. పెట్టండి సి. Now let's see whether it is changing or not. Go and make it as percentage. Yeah. 2. You change. Right, చూడండి, నేనేమో సమ్ చేశాను, ఇక్కడ నుంచి వాయిస్ వస్తుంది. నేనేమో సమ్ చేస్తున్నాను, సమ్ చేసిన దాన్ని ఆల్ అనే ఫంక్షన్ యూజ్ చేసి నేను ఈ ఆల్ ఏం చేస్తుందంటే, ఈ ఆల్ సెలెక్టెడ్, ఆల్ ఎక్సెప్ట్, వీటిని ఏమంటారంటే క్యాలిక్యులేట్ మాడిఫైయర్స్ అంటారు. ఏమంటారంటే అవి క్యాలిక్యులేట్ మోడిఫైయర్స్. గుర్తుపెట్టుకోవాలి, దే ఆర్ క్యాలిక్యులేట్ మాడిఫైయర్స్. యాక్చువల్గా క్యాలిక్యులేట్ ఏం చేస్తుంది? వాట్ ఈస్ క్యాలిక్యులేట్? ఏం చేస్తుంది క్యాలిక్యులేట్? రో కాంటెక్స్ట్ ని ఫిల్టర్ కాంటెక్స్ట్ గా మారుస్తుంది. ఇప్పుడు నేను ఆల్ తీసుకున్నాను. లెట్స్ సే ఇప్పుడు నేను ఆల్లో
ఆల్ నేమ్ తీసుకుంటా. లెట్ us take నేమ్. Let's see how the contribution is given. No change. Let me take family. Here also not change. Let me take this one. I don't know why it is not working. Something is issue. What's happening? What's happening? Any cases? సార్ స్లైసర్లో ఇప్పుడు మనం అది కాదు రీజన్. అది కాదు. డివైడ్ కరెక్ట్గానే ఉంది. A by B కదా అంతే. Everything is correct. A by N ఎందుకు వస్తారు? ఓకే, బి కరెక్టే. బి కరెక్ట్గా వస్తుంది. టోటల్ అమౌంట్ బి కరెక్ట్గా వస్తుంది. తీసుకోండి. ఎస్ ఎస్. ఇందాక ఏం చేశాను నేను? ఇందాక ఏ రకం చేశాను? ఇందాక కూడా వచ్చింది. సంథింగ్ హ్యాపన్. ఓకే, నా చూడండి, ఎప్పుడైతే మనం ఆల్ అనే ఫంక్షన్ వాడతామో, ఏం వాడుతున్నాం? ఆల్ అనే ఫంక్షన్ వాడుతున్నాం. ఆల్ అని నేను టేబుల్ నేమ్ ఇచ్చాను. మీరు టేబుల్ నేమ్ ఇవ్వండి, కాలం నేమ్ ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి. ఎప్పుడైతే మీరు ఆల్ అనే ఫంక్షన్ వాడతారో, ఆల్ అన్నప్పుడు ఏం చేస్తుందంటే ఇట్ విల్ కన్సిడర్ యాజ్ ఆల్ రోస్. ఆల్ రోస్. లేకపోతే దీనికి ఆల్టర్నేటివ్ దీన్ని ఏమంటారంటే ఇట్ విల్ రిమూవ్స్ ఫిల్టర్స్. ఇట్ విల్ రిమూవ్ ఫిల్టర్స్. ఇప్పుడు చూడండి, నేను క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్ అన్నాను. టోటల్ అమౌంట్ అని ఏం చెప్పాను? ఆల్ టేబుల్ ఏ అన్నా. అరే బాబు, టేబుల్ ఏలో ఉన్న అన్నిటికీ అన్ని రోస్కి డోంట్ కన్సిడర్ యాజ్ ఫిల్టర్స్ లైక్ దిస్. ఇక్కడ ఆటోమేటిక్ ఫిల్టర్ అప్లై అవుతుంది కదా, ఆ ఫిల్టర్ అప్లై చేయకుండా అన్ని రోస్కి వాట్ ఈస్ అమౌంట్ ని క్యాలిక్యులేట్ చేయి అని చెప్పాను. ఆల్ ఫంక్షన్ ఈస్ కన్సిడరింగ్ ఆల్ రోస్ ఆర్ రిమూవ్ ఫిల్టర్స్. మీనింగ్ మామూలుగా మన ఫార్ములా ప్రకారం ఏ బై బి. ఏ అంటే ఇది, బి అంటే ఇది. ఏ బై బి రిటర్న్ సి. పర్ఫెక్ట్. అర్థమైందా? అర్థమైందా? వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, నేను చూడండి, బాగా చూడండి కాంట్రిబ్యూషన్. నేను జస్ట్ లెట్స్ సే గౌతమ కాంట్రిబ్యూషన్ ఎంత? గౌతమ కాంట్రిబ్యూషన్ 0.27%. మదన కాంట్రిబ్యూషన్ ఎంత? 0.34%. వెరీ గుడ్. లెట్స్ సే ఐ విల్ సెలెక్ట్ ఏ. ఎంత ఉంది కాంట్రిబ్యూషన్? 0.27. సేమ్ ఉంది కదా. ఆహా. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, అరే బాబు, ఇట్ ఈస్ ఫైన్ వెన్ యూ కన్సిడర్ ఎవ్రీ వన్. గౌతమ్ ఈస్ 0.27%, మదన్ ఈస్ 0.34%. కానీ నేను ఏం చేస్తున్నాను ఇక్కడ? ఐఎమ్ ఫిల్టరింగ్ ఫర్ ఫ్యామిలీ ఏ. నేను ఫ్యామిలీ ఏ అన్నప్పుడు వీళ్ళ ఇద్దరిలో ఉన్న టోటల్ అమౌంట్ ఇది. వీళ్ళ ఇద్దరిలో గౌతమ్ మేబీ 40+, మేబీ మదన్ 50+% ఉండాలి. ఎందుకంటే వీళ్ళ ఇద్దరు ఏ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు? ఫ్యామిలీ ఏకి సంబంధించిన వాళ్ళు. నేను ఫ్యామిలీ ఏ సెలెక్ట్ చేసినప్పుడు
వీళ్ళ కాంట్రిబ్యూషన్ మాత్రమే కనబడాలి. వీళ్ళ కాంట్రిబ్యూషన్ మాత్రమే కనబడాలి. కానీ ఓవరాల్ కాంట్రిబ్యూషన్ కనబడుతుంది. లెట్స్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. స్టేట్, డిస్ట్రిక్ట్స్, టౌన్ ఆర్ సిటీ. స్టేట్ వైజ్ ర్యాంక్ ఉందబ్బా, డిస్ట్రిక్ట్ వైజ్ ర్యాంక్ ఉంది, సిటీ వైజ్ ర్యాంక్ ఉంది. నేను సిటీలో టాపర్ని, విచ్ డస్ నాట్ మీన్ దట్ ఐఎమ్ టాపర్ ఇన్ దిస్ వన్. ఓవరాల్గా నా ర్యాంకు 500 అనుకున్నాం. బట్ మా సిటీలో నేనే ఫస్ట్ ర్యాంక్ని. మా సిటీలో నేనే ఫస్ట్ ర్యాంక్ని. ఓవరాల్గా నా స్టేట్ లెవెల్లో నా ర్యాంక్ 500. బట్ మా సిటీలో నేనే ఫస్ట్ ర్యాంక్ని. బట్ మా డిస్ట్రిక్ట్లో నేనే థర్డ్ ర్యాంక్ని. బట్ స్టేట్ లెవెల్లో 500 ర్యాంక్. ఎప్పుడైతే నేను నా సిటీని సెలెక్ట్ చేస్తానో ఇట్ షుడ్ డిస్ప్లే ర్యాంక్ 1 రాదర్ దెన్ 500. ఎందుకని నేను ఆల్రెడీ ఫిల్టర్ చేస్తున్నా. ఫిల్టర్ చేస్తున్నప్పుడు డైనమిక్ గా ఏమవ్వాలి, నా ర్యాంక్ 1 అని కనబడాలి. బట్ నాకు ఏం కనబడుతుంది ఇక్కడ, ఇట్ ఇస్ డిస్ప్లేయింగ్ ఆల్ ఫ్యామిలీస్ తో కలిపినప్పుడు నా కాంట్రిబ్యూషన్ కనబడుతుంది. బట్ నాకు కావాల్సింది ఆల్ ఫ్యామిలీస్ కాదు, నేను సెలెక్ట్ చేసిన ఫ్యామిలీలో నా కాంట్రిబ్యూషన్ కనబడాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఆల్ కాకుండా ఆల్ సెలెక్టెడ్ వాడతాము. ఏం వాడతాము? ఆల్ సెలెక్టెడ్. ఇప్పుడు చూడండి కాంట్రిబ్యూషన్ ఏమవుతుంది చూడండి. లెట్ మీ గో హియర్, లెట్ మీ క్లియర్ దిస్ వన్. ఇప్పుడు టోటల్ అన్ని ఫ్యామిలీస్ లెవెల్లో గౌతమకి కాంట్రిబ్యూషన్ 0.27%. ఎప్పుడైతే వాళ్ళ సంబంధించిన ఫ్యామిలీ క్లిక్ చేస్తానో అప్పుడు గౌతమకి కాంట్రిబ్యూషన్ అంతా 44%. అర్థమైందా? సో గుర్తు పెట్టుకోండి, మీరు ఎప్పుడు ఆల్ వాడాలి, ఎప్పుడు ఆల్ సెలెక్ట్ వాడాలంటే, ఆల్ ఎప్పుడు వాడతారంటే మీకు ఫిల్టరే అప్లై అవ్వకూడదు. యూ హ్యావ్ టు కన్సిడర్ ఆల్ రోస్ అన్నప్పుడు యూ కెన్ గో అండ్ యూజ్ ఆల్ ఫంక్షన్. మీకు ఫిల్టర్ అప్లై చేసినా కనబడాలి, ఫిల్టర్ అప్లై చేయకపోయినా కూడా ఆల్ ఫంక్షన్ లాగా పని చేయాలి అనుకోండి. అలాంటప్పుడు మీరు ఏం వాడతారంటే ఆల్ సెలెక్టెడ్ వాడాలి. ఏం వాడతారు? ఆల్ సెలెక్టెడ్. ఆల్ సెలెక్టెడ్ ఏం చేస్తుందయ్యా అంటే, ఏదైతే ఇప్పుడు ఆల్ సెలెక్టెడ్ ఉంది కదా, బై డిఫాల్ట్ అన్ని సెలెక్ట్ అయ్యాయి. సో ఇట్ విల్ కన్సిడర్ యాజ్ ఆల్ రోస్. ఇట్ విల్ కన్సిడర్ యాజ్ ఆల్ రోస్. మనం ఏదైతే సెలెక్ట్ చేస్తామో, ఫ్యామిలీ ఏ సెలెక్ట్ చేస్తాం అనుకోండి, ఫ్యామిలీ ఏకి సంబంధించిన రోస్ ను మాత్రమే సెలెక్ట్ చేస్తుంది ఎప్పుడైతే మనం ఆల్ సెలెక్టెడ్ ఫంక్షన్ వాడతాం. అదే ఆల్ సెలెక్టెడ్ కాకుండా మనం ఆల్ వాడాం అనుకోండి, మీరు ఏ ఫిల్టర్ అని అప్లై చేయండి, ఇట్ విల్ కన్సిడర్ ఆల్ రోస్. అర్థమైందా? అందరికీ అర్థమైందా? Are you sure? Yes, sir. You understand? All selected difference. Right. Very good. Any questions here? If no questions, we will go further. No, right? No, sir. Yes, sir. Okay. Let me stop my screen for some time. Screen share అవుతుంది కదా, స్క్రీన్ షేర్ అవుతుంది కదా, ఆఫ్ చేయలేకున్నాను. స్క్రీన్ ఆఫ్ అయిందా? Yes, sir. అయ్యేది సార్. ఓకే, లెట్ మీ ఓపెన్ మై వాట్సాప్. నేను మన సుకుమారావు పంపించాడు, దాన్ని క్లియర్ చేసుకుంటాం. అప్ అండ్ డౌన్ చేద్దాం. మీదట ఆల్ సెలెక్టెడ్, ఆల్ ఎక్సెప్ట్ ఈ మూడు వచ్చేసి క్యాలిక్యులేట్ మాడిఫైయర్స్ పెట్టుకోండి.
ఇక మీదటి నుంచి ఎవ్రీడే టాస్క్లో ఈ 3 వస్తూనే ఉంటాయి. నేను అడగకూడదు. ఆల్ యాక్సెప్ట్ మళ్ళీ చెప్తా. ఆల్ సెలెక్టెడ్ ఎందుకు వాడారు సార్, ఆల్ ఎందుకు వాడారు అడగకూడదు. ఇప్పుడే చెప్పేశాను. ఓకే రైట్. లెట్ మీ డౌన్లోడ్. సుకుమార్ దాన్ని మళ్ళీ ఫార్వర్డ్ చేయ ఒకసారి. చేస్తాను సార్. కనబడింది సుకుమార్. సిఎస్పిలో ఉందా? ఓకే. Let me share my screen. ఓకే ఫైన్. ఇప్పుడు సుకుమార్ ఒక ఫైల్ ఇచ్చాడు మనకి. ఆ ఫైలు ప్రోడక్ట్స్ ఈ ఫైల్ ఉంది చూడండి. ఈ ఫైల్ డేటా చూసారనుకోండి, చాలా గజిబిజిగా ఉంది. చాలా గజిబిజిగా ఉంది. ఈవెన్ ఐ డోంట్ నో హౌ టు ఫిక్స్ ఇట్. ఓకే, దీన్ని చాలా డిఫికల్ట్ చేయడం. ఇలా ఉంటే మామూలుగా మన బ్యాక్ ఎండ్ పర్సన్స్కే చెప్పి డేటాని, అరే బాబు డేటా బాగాలేదు ఇది మార్చు అని అంటాం. లేదు అలాగా లేదు అనుకుంటాం. నువ్వే ట్రై చేయబ్బా అని మనం అన్నారు అనుకోండి. ఎలా చేస్తాం? దీనికి క్లారిటీ క్లియర్గా లేదు కదా. ఇదేమి ఒకటి క్వాంటిటీ కాదు, టెక్స్ట్ కాదు, ఇంకోటి కాదు. యాక్చువల్గా అయితే ఇది టెక్స్ట్లను కన్సిడర్ చేయాలి. బట్ సుకుమార్కి ఏమనిపించిందంటే నాకు సపరేట్ కావాలి అన్నాడు. లెట్స్ ట్రై ఫస్ట్. ఓకే లెట్స్ ట్రై. ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్తున్నాను. చాలా జాగ్రత్తగా చూడండి. ఐ డోంట్ నో, లెట్స్ ట్రై అంతే. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేశాను. దీన్ని సెలెక్ట్ చేసి దీని నుంచి నాకేం కావాలి? దీని నుంచి ఏం కావాలి? నంబర్స్ సపరేట్ అవ్వాలనుకున్నాం. ఫస్ట్ నెంబర్ సపరేట్ అవ్వాలనుకున్నాం. దీన్ని సెలెక్ట్ చేసి ఫస్ట్ అప్రోచ్ లెట్స్ గో హియర్ స్ప్లిట్ కాలం బై డెలిమీటర్ అనుకున్నాం. ఓకే, స్పేస్ కావాలన్నా లెట్స్ సే ఐ విల్ సే స్పేస్ తీసుకొని ఓకే కొడతాను. చూడండి, నేను స్పేస్ తీసుకొని ఓకే కొట్టంగానే చూడండి, స్పేస్ తీసుకొని ఓకే కొట్టాను. ఏమైపోయింది? లెట్ మీ డిలీట్ అగైన్. లెట్ మీ గో హియర్. లెట్ మీ గో. చూడండి, ఇనిషియల్గా ఇలా ఉంది. నేను స్ప్లిట్ కాలం అనగానే ఇక్కడ ఏమైందంటే స్ప్లిట్ కాలం బై స్పేస్ అనగానే ఫస్ట్ స్పేస్ ఇక్కడ వచ్చింది, సెకండ్ స్పేస్ ఇక్కడ వచ్చింది, థర్డ్ స్పేస్ ఇక్కడ వచ్చింది, ఫోర్త్ స్పేస్ ఇక్కడ వచ్చింది. ఎక్కడెక్కడైతే స్పేస్ వస్తుందో ఫస్ట్ స్పేస్ తర్వాత స్పేసెస్ వాటిని స్ప్లిట్ చేస్తుంది. లెట్స్ గో హియర్. చూడండి, స్పేస్ వచ్చిందా? కట్ చేసింది. ఇక్కడ స్పేస్ వచ్చిందా? కట్ చేసింది. ఇక్కడ తర్వాత స్పేస్ వచ్చిందా? కట్ చేసింది. ఇక్కడ తర్వాత స్పేస్ వచ్చింది. ఈ విధంగా ఒక్క కాలాన్ని 6 columns గా డివైడ్ చేసింది. ఓకే, మీకు ఎప్పుడైనా ఇలాంటి ఇష్యూ వస్తే మీరు కట్ చేసి స్ప్లిట్ చేయాలనుకున్నప్పుడు యూ గో ఫర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ గో అండ్ యూజ్ స్ప్లిట్ కాలం బై డెలిమీటర్ ఆర్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. లెట్స్ సే ఇప్పుడు నేను దీన్ని రిమూవ్ చేస్తున్నా. లెట్స్ గో స్ప్లిట్ కాలం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనుకుందాం. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 2 అనుకుందాం. లెఫ్ట్ సైడ్ నుంచి ఒకే కొట్టాను.
చూడండి, కనబడుతుందా? ఎస్ సార్. రైట్. ఇప్పుడు దీంట్లో నుంచి నాకు ఇది మళ్ళీ స్ప్లిట్ అవ్వాలనుకుంది. ఇది ఎలా స్ప్లిట్ చేస్తారు మళ్ళీ మీరు? ఇది ఎలా స్ప్లిట్ చేయగలరు? దీని ఎలా? ఇది ఓకే, క్వాంటిటీ వచ్చింది, క్వాంటిటీ స్ప్లిట్ చేయగలిగారు. మరి దీని పరిస్థితి ఏంటి? సో ఈ అప్రోచ్ కూడా మనకి వర్కౌట్ అవ్వదు. లెట్స్ సీ, ఐ డోంట్ నో విచ్ వర్కౌట్, విచ్ వన్ ఇస్ గోయింగ్ టు యూస్ఫుల్. ఈ విధంగా మీరు ఏదైతే మీరు అనుకుంటున్నారో ఈ అన్ని ట్రై చేయండి. ఇది అవ్వలేదు, మనకు రావడం లేదు అనుకున్నాం. లెట్స్ సే select this one, add column from example, from selection. Select చేసి let's say new అనుకుందాం. ఇప్పుడు దీని నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఫస్ట్ రో ఏం మీకు కావాలనుకుంటున్నారు దీనిలో? చెప్పు సుకుమార్, నీకేం కావాలనుకుంటున్నావు దీని నుంచి? సార్ అది క్వాంటిటీ ఉంది సార్, డిస్క్రిప్షన్ మిక్సింగ్ అయ్యింది సార్. నాకు కావాల్సింది దీంట్లో నీకు ఏం కావాలి? స్ప్లిట్లో ఏం కావాలి? క్వాంటిటీ సార్. 10 కావాలి, అవునా? అవును సార్. 10 ఎంటర్ చేయి, చూడు. ఓకే 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 సార్. యూ కెనాట్ డిసైడ్. ఓకే ఓకే ఓకే, ఇక్కడ చూడండి 1K అని ఉంది. ఇక్కడ దీన్ని ఎడిట్ చేయాలి. ఇప్పుడు చూడండి మళ్ళీ ఏమైంది, మొత్తం మారిపోయింది. సో మళ్ళీ ఇక్కడ రావండి, ఇక్కడికి వచ్చి 24 అని పెట్టండి. అని పెట్టండి. దట్స్ ఆల్. నౌ ఇట్ విల్ కన్సిడర్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ. చూడండి, మీరు అంతా అయిన తర్వాతనే ఓకే కొట్టాలి. ఇందాక మీరు ఏం ట్రై చేసినా, మీరు ట్రై చేసిన దాంట్లో ఈ కే అనేది మిస్ కాలేదు. ఈ కే యాజ్ ఇట్ ఈస్ గా ఉండింది, అవునా? 1K ఎక్కడ ఉంది? ఇక్కడ. ఈ కే అనేది ఇందాక ఎక్కడ మీరు ట్రై చేసినా కే అట్లే ఉండింది, ఎందుకంటే మన స్పేస్ ని బట్టి చేస్తాం. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఐ ఆమ్ కన్సిడరింగ్ దిస్ వన్ ఫ్రమ్ యాజ్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ దిస్ వన్. పవర్ బి ఏం చేస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీ రోలో మనం 3-4 ఎగ్జాంపుల్స్ మనం ఇచ్చామంటే, ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రకారం అది ఏం డిసైడ్ అవుతుందంటే, అరే బాబు, హీ వాంట్స్ టు క్రియేట్ ఫ్రమ్ దిస్ వన్ ఓన్లీ 10, ఓన్లీ 24, ఓన్లీ 12, ఓన్లీ 48 అనే అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకొని దాని ప్రకారంగా స్ప్లిట్ చేస్తుంది. లెట్స్ సే ఇప్పుడు నాకు దీన్ని క్లిక్ చేసి మళ్ళీ ఇంకో కాలం యాడ్ చేస్తా. ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నావు దీంట్లో నుంచి సపరేట్ గా చెప్పు. అవి బాక్సెస్ ఉన్నాయి కదా సార్, బాక్సెస్. యు వాంట్ బాక్సెస్ సపరేట్లీ? ఓకే సార్. ఓకే, ఇక్కడేం కావాలి? ఇక్కడేం కావాలి? ఓజెడ్. అవును సార్, అంతే కదా? అదే అర్థం కాలేదు సార్. అదే చూడు ఇప్పుడు అదే అర్థం కాలేదు, ఏం లేదు ఇక్కడ చూడు సార్, వచ్చేసింది. ఓకే ఓకే, నవ్వు చూడండి, నేను క్వాంటిటీని తీసుకున్నాను, ఆ క్వాంటిటీ బాక్సెస్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ పోండి, మళ్ళీ యాడ్ కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ సెలెక్షన్. ఇప్పుడు దీని నుంచి ఏం కావాలనుకుంటున్నాను, లెటర్స్ బాక్సెస్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ క్వాంటిటీ కావాలి. ఓకే, మళ్ళీ క్వాంటిటీ 20 క్లిక్ చేశాను, ఇక్కడ 12 పెట్టాను, ఇక్కడ 550 పెట్టాను. ఇక్కడ లెట్స్ సే 6 పెట్టాను, ఇక్కడ 36 పెట్టాను, ఇక్కడ ఏం లేదు. ఇది మాత్రం మనం మళ్ళీ మాడిఫై చేయాలి. సారీ,
ఇక్కడ ఏం రావాలి? 8 రావాలి. 8. ఇక్కడ 1 రావాలి. రావాలి 12. ఇది 12 కాదు, ఇదేమో 500. $200 రావాలి. సపోర్ట్ చేయడం. Let's ఎగ్జాక్ట్లీ ఎక్కడ వచ్చిన మిస్టేక్ చేసాం ఫస్ట్ మనం ఆ నుంచి అన్ని మిస్టేక్ వస్తుంది. Let me cancel again do redo column selection. ఇప్పుడు దాకా ఏమేం చేసాం మనం? ఫస్ట్ దాని పాయింట్ తీసుకున్నాం, తర్వాత బాక్సెస్ తీసుకున్నాం. ఈ బాక్సెస్ అయింది అనేది అవునుగా. నవ్వు ఇప్పుడు మనకేం కావాలి? దీంట్లో నుంచి మళ్ళీ దీని పాయింటే కావాలి. మల్టిప్లైడ్ బై 20. ఇక్కడేమో 5. ఇక్కడ 500. రైట్, ఈ విధంగా ట్రై చేయండి. ఓకే, స్ప్లిట్ చేసుకోవడం ట్రై చేయండి. ఇది వచ్చినప్పుడే ఇష్యూ వస్తుంది. ఇక్కడ 8. ఓకే, లెట్స్ సీ. ఈ విధంగా స్ప్లిట్ చేయండి. ఓకే, ఇంకా సుకుమార్ నీ క్వశ్చన్ ఏంది? ఇంకా అది దాంట్లో డేటా బ్యాగ్స్ బాటిల్స్ అవి ఉన్నాయి సార్. అవి క్లమ్జీ అయిపోయినాయి. అంటే ఎన్ని నెంబర్స్? ఇప్పుడు 10 బాక్సెస్. ఓకే, దీని క్వాంటిటీ 10. ఓకే సార్, 10 తీసుకున్నాం. ఓకే ఓకే సార్. దాని క్వాంటిటీ ఏంది? దాన్ని ఏది బాక్సెసా, ఔన్సా, మిల్లీ, ఎంఎల్ఆ, ఔన్సా, బాక్స్ అని సపరేట్ చేస్తాం కేటగిరీ. చూడండి, గిఫ్ట్ బాక్స్, కేజీ, గ్రాము, ఎంఎల్ అని సపరేట్ చేస్తాం. ఓకే, దాని తర్వాత ఏముంది? ఇదంతా అయిపోయింది. ఇప్పుడు ఇదేంది? ఇది మళ్ళీ ఇంటూ 20 బ్యాగ్స్. అదే సార్, 10 బాక్సెస్ ఏంది, మరి 20 బ్యాగ్స్ ఏంది? అది నాకు అర్థం కాలేదు సార్. ఫస్ట్ ఒక 10 లైన్స్ 10 రోస్లో నేను డేటా చదువుతా వస్తే ఎట్లా స్ప్లిట్ చేయాలనేది అర్థం కాలేదు సార్. నాకు వెయిట్ ఉంది. స్ప్లిట్టింగ్ అయితే ఇది చెప్పండి అమ్మా. అంటే ఒక్క బ్యాగ్ లో 10 బాక్సెస్ ఉండొచ్చు కదా సార్? 20 బ్యాగ్స్ అనుకుంటున్నా సార్ నేను. ఏంటమ్మా? 1 బాక్స్ లో 20 బ్యాగ్స్ ఉన్నాయి అని చెప్తున్నారేమో అక్కడ. కావచ్చు, ఎట్లా కావచ్చు. సరే, దీనికి ఏదైనా కూడా మనకి లాజిక్ బిజినెస్ తెలిసిన వాళ్ళు చెప్పాలి మనకు ఖచ్చితంగా. మన నెంబర్స్ చూసి చేయడానికి కుదరదు. బిజినెస్ బిహైండ్ దిస్ వీ షుడ్ నో ద బిజినెస్ ఆల్సో. ఓకే రైట్, ఈ విధంగా మీకు ఇష్యూ వస్తే స్ప్లిట్ చేయాలండి. ఒకటి ఫస్ట్ ఆప్షన్ ఏమో ఈ హోమ్కి వెళ్ళి స్ప్లిట్ బై కాలము, డెలిమీటర్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్, పొజిషన్స్, లోయర్ కేసు, అప్పర్ కేసు ఇన్ని చూసుకుని స్ప్లిట్ చేసుకోండి. నెంబర్ 2, నాకు కష్టంగా ఉంది అనుకున్నప్పుడు సెలెక్ట్ చేయండి, యాడ్ కాలంకి వెళ్ళండి, కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్ వెళ్ళండి, ఫ్రమ్ సెలెక్షన్ పెట్టండి. ఆల్ పెట్టద్దు, ఫ్రమ్ సెలెక్షన్ పెట్టి మీకు ఒక కాలం కావాలనుకుంటే ఒక కాలంనే మీకు ఫస్ట్ ఒక 3-4 ఎగ్జాంపుల్స్ ఇవ్వగానే
పవర్ బిఐ డిసైడ్ అవుతుంది, అరే బాబు దీని ప్రకారం వాడికి ఇది కావాలి అవుట్పుట్ అని అదే క్రియేట్ చేస్తుంది బై డిఫాల్ట్. అండర్స్టాండ్? సార్ సార్ ఇంకో చిన్న డౌట్ సార్. Hmm. ఇప్పుడు అంటే జనరల్ బ్యాక్ ఎండ్ అనేది పక్కన పెడితే ఇప్పుడు మనం ఎక్సెల్లోనే దీనికి చేంజ్ చేసుకొని మనం అప్లోడ్ చేసుకోలేం సార్? అంటే ఇప్పుడు ఈ వర్క్కి మనం యాక్చువల్ వర్క్లు అయితే చేయకూడదు కదా సార్ అలాగా? మీరు ఏది కూడా చేయకూడదు. ఎక్సెల్ లో మీరు చేసుకుంటూ కూర్చుంటే సార్ మీరు ఎక్సెల్ లో పని చెయ్యరు రియల్ టైమ్ లో. యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ లాజిక్. ఓకే, అదే సార్, అందుకోసమే సార్. ఓకే, ఎక్సెల్ లో పని చేయరు, యూ విల్ వర్క్ ఆన్ షేర్ పాయింట్. షేర్ పాయింట్ లో ఒకసారి మీరు ఎక్సెల్ పెట్టేశారు అనుకోండి సార్, దాన్ని రీప్లేస్ చేయగలుగుతారు, కానీ ప్రతిసారి మీరు షేర్ పాయింట్ లో మార్చరు. ఓకే 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 ఓకేనా సార్? మీరు ఎక్సెల్ లో మీరు ఏ ప్రాజెక్ట్ అయినా 80% 80 to 90% మీకు ఆర్డిబిఎంఎస్ నుంచే వస్తుంది. ఓన్లీ 10% మాత్రమే మీకు ఎక్సెల్ షీట్లు ఇస్తారు. ఆ ఎక్సెల్ షీట్ని ఎక్సెల్ఆర్ సిఎస్సి ఫైల్స్ ని దాని షేర్ పాయింట్ లో పెట్టుకోవాలి. ఓకే ఓకే సార్, రైట్. ఇంకా అడగండమ్మా. ఇది నార్త్ విండ్ ట్రేడర్స్ లోది డేటా సార్ ఇది. ఓకే, వాళ్ళే సార్ నేను డేటా చూడలేదు. అదే సార్, అప్పుడు అది ట్రేడర్స్ కాబట్టి అన్ని బ్యాగ్స్ మొత్తం A to Z ఆ బిజినెస్ అనలైజ్ చేసిన నాకు కొంచెం మిగతా పార్ట్లన్నీ నేను అనలైజ్ చేయగలిగాను. ఈ డేటాకి వస్తే ఎట్లా డివైడ్ చేయాలని కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది సార్. మీరు డేటాను ఎందుకు వాటి చేసి వస్తున్నారు, దీని ఎందుకు చూస్తున్నారు? డిస్క్రిప్షన్, లెట్స్ సే ప్రోడక్ట్ నేమ్ చూసుకోండి. ఓకే సార్, ఇక్కడ ప్రోడక్ట్ నేమ్స్ ఉన్నాయి, ఇక్కడ యూనిట్ ప్రైస్ ఉంది. ఆ యూనిట్ ప్రైస్ డిస్కంటిన్యూడ్ ఇదో ఇది 1 0 ఉంది కదా. ఎక్కడైనా 1 0 అనే అర్థం ఏంటంటే ఫ్లాగ్స్ అని అర్థం. దే ఆర్ ఫ్లాగ్స్. వాటిని ఏమంటారు? ఫ్లాగ్ అని అంటారు. ఎస్ ఆర్ నో, 1 0, ట్రూ ఆర్ ఫాల్స్, వీటన్నిటిని ఏమంటారు? ఫ్లాగ్స్ అంటారు. ఇప్పుడు ఈ ఫ్లాగ్ ప్రకారం డిస్కంటిన్యూడ్ 0 అంటే మీనింగ్ ఏంది? డిస్కంటిన్యూ సార్. కాలేదు. 1 అంటే డిస్కంటిన్యూ అయిందని, ఎస్ అని. 0 అంటే నో, 1 అంటే ఎస్ అని. ఓకే సార్, మీరు అలా అర్థం చేసుకోండి. మీరు కొంచెం డీప్ గా ఉన్నారు. దీంతో మనకు పని లేదు కదా. ఓకే సార్, దీంతో మనకు పని లేదు. మన ప్రోడక్ట్ నేమ్ ఉంది యాక్చువల్ గా. ఓకే ఓకే సార్, ప్రోడక్ట్ ఐడి ఉంది, నేమ్ ఉంది. ఎస్ సార్. ఇంకేమైనా క్వశ్చన్ ఉన్నాయా? లేకపోతే ఇంకొచ్చింది మీరు చెప్పుకొని క్లోజ్ చేద్దాం. ఇంకేమన్నా అంటే అడగండి. ఇప్పుడే ఏం లేవు. ఓకే, లెట్స్ గో. లెట్ మీ ఎంటర్ సమ్ డేటా. I don't want this one. రేపు క్లాస్ పరిస్థితి ఏంది చెప్పండి ఒకేసారి. ఇప్పుడే చెప్పేయండి ఓపెన్ గా. రేపు క్లాస్ పరిస్థితి ఏంది? రేపు క్లాస్ పరిస్థితి ఏంది? ఎన్ని గంటలకు కావాలి క్లాస్ రేపు? ఆప్షన్స్ లేవా సార్? ఆప్షన్ కావాలమ్మా. ఓకే, ఏ ఆప్షన్ కావాలి చెప్పు. మార్నింగ్ ఇప్పుడు తీసుకుంటున్నట్టు 7:30 to 9 తీసుకొని 1 గంట ఇవ్వండి సార్ బ్రేక్ మధ్యలో. ఓకే, లెట్స్ ట్రై 7. ఓకే, లెట్స్ ట్రై టుమారో 7:30 to 9. Okay, let's take 1 hour break. Again 10 to 11:30. That's all. Okay na? Is it fine for everyone? Yes sir. Any concerns? Ippude cheppandi.
అందరు కామ్ ఉన్నారంటే ఓకే అని అర్థం. ఓకే ఫైన్. ఓకే సార్. ఓకే లెట్స్ సి లాస్ట్ ఒక 5 minutes లో వైండ్ అప్ చేస్తాను. నేను ప్రస్తుతానికి నేమ్స్ ఏమి రాయను, జస్ట్ రాస్తున్నాను ఈమెయిల్. ఈ ఈమెయిల్ కాదు, లెట్ మీ రైట్ ఐడి. ఓకే ఈ 1 2 3 ఈ 2 4 5 ఈ  లోడ్ చేస్తున్నాను, జాగ్రత్త చూడండి. ఇది పెద్దగా వాడడం, బట్ మొన్న కంట్రైన్ స్ట్రింగ్స్ చెప్పాను, ఎవరైనా వాడారా? ప్రాక్టీస్ చేస్తారా? ఏమండి, ఎవ్వరు ప్రాక్టీస్ చేయకపోతే మీరు కర్మ అండి, నేను ఏం చేయలేను, మీ ఇష్టం. నేనైతే ఏం చేయలేను. డేటా చాలా చిన్నది తీసుకున్నాను, దయచేసి కొంచెం చూడండి. ఇప్పుడు మనం చెప్పబోయే ఫంక్షనల్ పేరు ఏంటంటే, ఒకటి లెఫ్ట్, ఇంకోటి రైట్, మూడోది ఫైండ్. రేర్గా వాడతాం, బట్ చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు దీంట్లో ఈ 1 2 3 2 4 3 2 8 3 2 7 8 ఈ 7 8 8 ఉంది. ఇక్కడ అన్నిట్లో ఈ కామన్ ఉంది, అన్నిట్లో ఈ కామన్ ఉంది. లెట్స్ సే ఇప్పుడు నన్ను ఏం అడిగారంటే, అరే బాబు ఐ వాంట్ ఓన్లీ నంబర్స్, దెన్ ఐడి నంబర్ 1 2 3 2 4 3. ఇప్పుడు లెట్ us take PC309, మై బ్రదర్ ఐడి నంబర్. ఓకే, PC అనేది పోలీస్ అనుకుంటాం, 309 అనేది అతని నంబర్. అదేవిధంగా ఇప్పుడు అందరు ప్రతిసారి PC 309 చెప్పరు కదా, 309 అంటారు, 312 అంటారు, 418 అంటారు. దట్ ఈస్ దేర్ నంబర్. ఇప్పుడు ఈ 1 2 3 ఈ 2 4 3 ఈ 278 ఈ 78 అనేది దేర్ కంప్లీట్ నంబర్, బట్ ఐ వాంట్ ఓన్లీ 1 2 3 2 4 3 2 7 8 788 అనుకో. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే, మనం స్ప్లిట్ చేయాలి దాన్ని. లెట్ మీ స్ప్లిట్ లైక్ న్యూ కాలం. ఐ వాంట్ టు స్ప్లిట్ రైట్ సైడ్, రైట్? సో ఐ విల్ రైట్ లైక్ ఈక్వల్ టు రైట్ అని రాసి, రైట్ ఏ టెక్స్ట్ నుంచి, ఐడి నుంచి తీసుకుంటున్నాను. ఐడి ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ రైట్ సైడ్ నుంచి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 ఉన్నాయి. యూ హ్యావ్ టు మెన్షన్ దట్. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే మీరు రైట్ అని రాసి ఈ 3 మెన్షన్ చేశారో, రైట్ సైడ్ నుంచి 3 పెట్టుకుంటుంది. 1 2 3 1 2 3. ఈ 3 లెటర్స్ మాత్రమే తీసుకొని మనకి డిస్ప్లే చేస్తుంది. Let's see, I will write one more new column. లెఫ్ట్. ఇప్పుడు నేను సేమ్ ఐడి కామా, ఇప్పుడు నేను ఒక 2 రాస్తాను లెఫ్ట్ సైడ్ నుంచి. చూడండి లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ 2 లెటర్స్ ని కన్సిడర్ చేస్తుంది. రైట్ ఏమో రైట్ సైడ్ లాస్ట్ నుంచి మీరు ఎన్ని నెంబర్స్ ఇస్తే అన్ని నెంబర్స్ 1 2 3 కన్సిడర్ చేస్తుంది. లెఫ్ట్ అని ఇస్తే లెఫ్ట్ అనేది 1 2 3 అని కన్సిడర్ చేస్తుంది. క్లియరా? ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. అందరూ క్లియరా? రైట్. ఈ 2 పెద్ద యూజ్ ఏమి ఉండవు, ఈ 2 చాలా సింపుల్. ఇప్పుడు ఇష్యూ ఎక్కడ వస్తుందంటే, గౌతమ్ లెట్ మీ రైట్ 2 minutes క్లోజ్ చేస్తా. యాజ్ ఐ ప్రామిస్డ్ ఐ హ్యావ్ టు క్లోజ్ ఇట్ బై డేట్స్. లెట్స్ గో ట్రాన్స్ఫర్మేషన్స్.
లెట్స్ గో ఫర్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఇప్పుడు లెట్ మీ ఎడిట్ సోర్స్. Let me write my mail ID. I will write what I am giving at gmail.com. ఓకే, భారత్ చెప్పరా మెయిల్ చెప్పు. రాస్తుంది భారత్ @gmail.com. సో ఇంకోటి చెప్పండి, సరే ఏదో ఒకటి చెప్పండి. కుమార్ వెరీ గుడ్. లెట్ మీ లోడ్ దిస్. సిద్ధార్థ్ ఈరోజు సైలెంట్ ఉన్నాడు మనిషి. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. No, sir. సో క్లిక్స్ అవుతుంది సార్. అవుతుందా? ఇప్పుడు Okay. రైట్. మనకు లెఫ్ట్ రైట్ అనే ఫంక్షన్ మనకి ఫిక్స్డ్ గా ఇంతవరకే మనకు కావాలనుకున్నప్పుడు మాత్రమే వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు ఒక ఇష్యూ ఏంటంటే గౌతమ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఎంత ఉన్నాయి ఇక్కడ. భరత్కేమో ఒక నెంబర్ ఉంది, షరీఫ్కేమో ఒక నెంబర్ ఉంది, సుకుమార్కేమో ఇంకో నెంబర్ ఉంది. అరే ఇన్ని నంబర్స్ ఉన్నప్పుడు ఐ వాంట్ నేమ్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ. I don't know their names, but I know their mails. I have to extract their names from their employee. Sorry, I want to extract their names from their mail IDs. ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఎలా చేస్తాం? ఇక్కడ ఒకే ఒక్క బెనిఫిట్ ఏముందంటే మనకి we have one thing, it is called ఏం సింబల్ ఇది? ఏం సింబల్ అంటే at the rate. అనే ఒక సింబల్ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఈ @ సింబల్ ని యూజ్ చేసుకొని మనం ఎలా దాన్ని స్ప్లిట్ చేస్తామో చూద్దాం. లెట్ మీ రైట్ ఆర్ యు దేర్ గైస్? Yes, sir. నాకు ఏం కనపడలేదు, అందుకని నాకు డౌట్ వస్తుంది. ఇక్కడ ఏం నాకు కనపడడం లేదు, అది ఇష్యూ. ఓకే, లెట్ మీ రైట్. ఇప్పుడు నాకు లెఫ్ట్ సైడ్ నుంచి నేమ్స్ కావాలి కదా. లెట్స్ రైట్. ఐ విల్ రైట్ యూ నేమ్స్ లెఫ్ట్ సైడ్ నుంచి రాస్తాను. లెఫ్ట్ సైడ్ టెక్స్ట్ ఏంది? నేమ్స్ నుంచి తీసుకోవాలి. నేమ్స్ తీసుకుంటాను. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ అడిగారు. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ ఇక్కడ కాన్స్టెంట్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ లేవు. ఏం లేవు? కాన్స్టెంట్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ లేవు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫైండ్ పెడతాను. ఫైండ్ టెక్స్ట్. ఎక్కడ ఉంది టెక్స్ట్? నేమ్స్ లో ఉంది. ఫైండ్ టెక్స్ట్ విత్ ఇన్ టెక్స్ట్ నేమ్స్ స్టార్టింగ్ పొజిషన్ 1. లెట్స్ సీ ఏమవుతుంది చూద్దాం. చూడండి, కనబడుతుందా అందరికి? కెన్ యూ సీ? Yes, sir. Yes, sir. నేను ఏం చేశానంటే, అరే బాబు స్టార్టింగ్ పొజిషన్ 1, ఈ 1 నుంచి
ఈ సింబల్ ఉన్న వరకు టెక్స్ట్ ని ఫైండ్ అవుట్ చేయని చెప్తాం. ఇప్పుడు స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఈ సింబల్ ఇక్కడ దాకా ఉంది. ఇక్కడ దాకా నేను టెక్స్ట్ ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని డైనమిక్ గా ఈ లెఫ్ట్ లో మనకు తెలుసు, లెఫ్ట్ లో వెన్ యూ నో ద ఫిక్స్డ్ లెంత్ దెన్ ఓన్లీ వీ హ్యావ్ టు యూస్. వీ డోంట్ నో, I have written this one. When it comes to length, I will use the find symbol, find function, which can calculate dynamically the length of that particular thing. ఇప్పుడు ఈ ఫైండ్ డైనమిక్ గా ఎక్కడెక్కడైతే ఎట్ ఉందో అక్కడ వరకు లెంత్ కనబడుతుంది. బట్ మనకి ఇక్కడ ఎవ్రీవేర్ ఎట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తానంటే దీనికి -1 అని పెడతాను. ఏం పెడతాను? -1. That's all. Understand? Yes, sir. Yes, sir. Right? Let me go now. Transfer me. అయ్యా బాబు ఎంతసేపు డాక్స్ చెప్తావు? నేను డీప్గా చెప్పుకుంటూ పోతాను కదా నాయన. ఐ మీన్ ఫుల్ డీప్. ఓకే, ఐ డోంట్ ఇక్కడ స్ప్లిట్ అయింది. చెప్పినప్పుడు విన్నారా మీరు? స్ప్లిట్ అని చెప్పినప్పుడు విన్నారా? No, sir. సార్ No, సార్ no. ట్రాన్స్ఫర్మేషన్స్ తో చేద్దాం అన్నప్పుడు నేమ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే లెట్స్ గో ఫర్ స్ప్లిట్ హియర్. స్ప్లిట్ కాలం బై డెలిమీటర్ ఎట్ సింబల్ ఎక్కడ స్ప్లిట్ చేయమని చెప్పాను. స్ప్లిట్ అయిపోయింది. బట్ 2 కాల్స్ వచ్చాయి కదా, యూ కెన్ డిలీట్ దిస్ కాలం, యూ కెన్ రిమూవ్ దిస్ వన్, దట్స్ ఫైన్. బట్ ఐ డోంట్ వాంట్ డిస్టర్బ్ దేర్ మెయిల్ ఐడి. ఐ వాంట్ టు సీ దిస్ వన్. So to achieve this one, I have one more approach. Either you have to copy and split, or you select this one, add column from example, selection, just write, let me write Bharat. That's it. That's all, Andy. అర్థమైందా? ఎస్ సార్. But my caution is avoid ట్రాన్స్ఫర్మేషన్స్. That's all. Everyone understand? ఎస్ సార్. Right. Complete whatever we have discussed today. We will meet tomorrow at 7:30 to 9, 10 to 11. Right. That's all. Okay. See you tomorrow. Bye. Take care. ఓకే సార్. Thank you, sir. Thank you, sir.